అమ్మవారి కిరీటాన్ని మీరు చూడడం మీకు బాగా వస్తే అప్పుడు మీకు వెంటనే తెలిసేది ఏమిటి అంటే మీ హద్దు మీకు తెలియుట. కురుబిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. అమ్మా, నా హద్దు నేను తెలుసుకోకుండా నాలో ఉన్న ఏ బలాన్నైనా సరే దుర్వినియోగం చేస్తే చూసేదానివి నువ్వున్నావు, పాడైపోతాను. అమ్మా, నేను అనుకున్నట్టు జరగదు, ఇంకొకలా జరుగుతుంది. ఎందుకని చిత్తమునందు స్వచ్ఛత లేదు. ఈ స్వచ్ఛత బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, అమ్మవారు చూస్తుంటుంది. ఈ భయం నీకు ఉండడం, ఆవిడ కిరీటము ధరించినదని నువ్వు భయమును కలిగి ఉండుట, అందుకొచ్చింది ఆ కిరీటం. మీరు ఈ నామం గురించి వినే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రయత్నం చేయండి వినడానికి. తల మీద పెట్టుకునేటటువంటి ఆభరణములు కొన్ని ఉంటాయి. ఎందుకని అంటే అసలు శాస్త్ర ప్రకారం అయితే ఏమిటంటే తలపాగా అని ఒకటి చుట్టుకుని ఉండాలి. అందున పండితుడైనటువంటి వాడు తప్పకుండా తలపాగా చుట్టుకుని ఉంటారు. అది ఒక లక్షణం. అందుకే నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి. అందుకే అసలు పండిత సత్కారము అంటే ఏంటంటే ఒక తలపాగా ఒకటి చుడతారు. అది తలపాగా చుట్టడం ఒక మర్యాద. అలాగే కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తలపాగా చుట్టుకుని వెళతారు. అలాగే ఈశ్వర సన్నిధానంలోకి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు అవన్నీ తీసేసి నమస్కారం చేస్తారు. అది ఒక మర్యాద. అలాగే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇంద్రియములన్నింటిలో కన్ను చాలా గొప్పది, అవయవములన్నిటిలో తల చాలా గొప్పది. కాబట్టి తలని రక్షించుకోవలసి ఉంటుంది. ఈశ్వరుడు అందుకే తలకి పెట్టినంత రక్షణ కవచాన్ని బహుశः దీనికి పెట్టలేదు. ఒక్క మెదడిస్తేనే ప్రపంచాన్ని తినేస్తున్నాడు. 2 కళ్ళు ఇద్దాం, 2 ముక్కు కన్నాలు ఇద్దాం, కానీ మెదడొక్కటి ఇద్దామని ఒక మెదడే ఇచ్చాడు. కానీ ఆ ఒక్క మెదడిని ఎంత జాగ్రత్త చేశాడంటే బ్రహ్మాండమైన పింకొకటి పెట్టాడు, కపాలం. దీని మీద మళ్ళీ జుత్తు పెట్టాడు. అది కూడా రక్షణ కోసమనే ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఇన్నిటిని ఏర్పాటు చేసి భగవానుడు ఈ తలలోనే జ్ఞానేంద్రియములు ఎక్కువగా ఉంటాయి. పడుకున్నటువంటి వాడు పరుపు లేకపోయినా పర్వాలేదు కానీ తలగడా ఒకటి ఇప్పించండి చాలంటాడు. అందుకని తల కింద తలగడా పెట్టుకుని పడుకుంటాం. సమానత్వం అన్నది బహుశः తల దగ్గర కుదరదనుకుంటాను నేను. అసలు సమానత్వం అంటారు కానీ అన్ని వేళలా సమానత్వాలు ఎలా కుదురుతాయండి? రైలు ఎడుతుంటే బస్సుకి సమానత్వం అండి గేట్ వేయిద్దంటే, రైలు వెళ్ళేటప్పుడు గేట్ వేసి తీరుతారు. సమానత్వం ఎలా కుదురుతుంది? ఉంటాయి, ఎప్పుడూ ఉంటుంది లోకంలో. అదొక అర్ధరహితమైన సిద్ధాంతం. ఎప్పుడూ అలా సమానత్వం అనేది అన్ని వేళలా అన్ని విషయాల యందు తీసుకురావడం కుదరని పని. కాబట్టి తల అనబడేటటువంటి దానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. కాబట్టి దాని కింద ఒక తలగడా పెడుతూ ఉంటాం. సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఈ తలని రక్షించుకోవడానికి ఒక టోపీ అనబడేటటువంటి దాన్ని ఒకటి ఈ మధ్య కాలంలో వాడడం అన్నది అలవాటు. అది వైదిక సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలోని కాదు టోపీ పెట్టుకోవడం అన్నది. సూటు, బూటు, హ్యాట్ అనేటటువంటి 3 పాశ్చాత్యుల యొక్క సంప్రదాయం. కాబట్టి అది మన దానిలోనిది కాదు. కానీ తేలికైనవన్నీ పట్టుకోవడం మనకు అలవాటు అయిపోయి వైదిక సంస్కృతిని పక్కన పెట్టుకోవడానికి అలవాటు పడిపోయిన వాళ్ళం. కాబట్టి తలపాగా పక్కన పెట్టి టోపీలు పెట్టుకుంటున్నాం. కనుక టోపీ అనేటటువంటిది కాదు, తలపాగా పెట్టుకోవడం అనేటటువంటిది ఉంది. తలపాగా అందరూ పెట్టుకుంటారు. కానీ ఇప్పటికీ మీరు చూడండి, ఉత్తర భారతదేశం వెడితే కొన్ని రాష్ట్రాలలో ఉండేటటువంటి వాళ్ళు పంచె కట్టుకోవడం, లాల్చీ వేసుకోవడం ఎంత ప్రధానమో టోపీ పెట్టుకోవడం కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మీకు మహారాష్ట్రలో ఈ సంప్రదాయం చాలా ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళు మల్లె పువ్వు లాంటి టోపీలు పెట్టుకు తిరుగుతుంటారు చక్కగా. బహుశా కొత్తల్లుడికి కూడా టోపీ పెడతారేమో అనుకుంటున్నాను నేను పండగకు వస్తే అక్కడ. అందుకని అక్కడ టైలర్ల దగ్గర బహుశా ఒంటి కొలతలతో పాటు తల కొలతలు కూడా ఉంటాయేమో టోపీ కూడా కుట్టడానికి. అందుకని టోపీ అనేది ఒక సంప్రదాయంగా అంతర్లీనంగా ఉంది. టోపీ వేరు, తలని రక్షించుకోవడానికి పెట్టుకునేవి వేరు. యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులు కూడా శిరస్సుని రక్షించుకోవడం కోసమని ఒక రకమైన పరికరాన్ని తగిలించుకుంటారు. దాన్ని హెల్మెట్ అంటే ఏమైనా పెద్ద దోషమేం లేదేమో, అటువంటి దాన్ని ఒకదాన్ని శిరస్త్రాణము అంటారు. అంటే శిరస్సుని రక్షించుట కొరకు ఉపయోగింపబడేటటువంటి సాధనం.
ఇది అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళు అందరూ తల మీద పెట్టుకుంటారు. కానీ తల మీద పెట్టుకునేటటువంటిది కిరీటము అని ఒకటి ఉంటుంది. ఆ కిరీటము ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదు. నేను కూడా కిరీటం పెట్టుకుంటానండి అంటే ఇప్పుడైతే ఒప్పుకుంటారేమో, కానీ పూర్వకాలంలో అలా ఒప్పుకునేవారు కాదు. కిరీటము పెట్టుకున్నాడు అంటే గుర్తేమి అంటే ఇప్పుడు పరిపాలకుడు అని. అందుకే అన్నిటికన్నా మూర్ధాభిషిక్తుణ్ణి చేసినప్పుడు, రాజ్యపాలనాధికారం ఇచ్చినప్పుడు ఆ తలలో ఉన్నటువంటి ఆలోచనలే ప్రజల యొక్క యోగక్షేమములకు కారకమవుతాయి కనుక ఆయన యందు విష్ణువాంశని గౌరవించి పరిపాలనాధికారాన్ని తలకి కిరీటం పెట్టేవారు. కిరీటం లేకుండా ప్రభువు సభామంటపంలోకి రాడు, కిరీటం పెట్టుకునే వస్తాడు. పరమ పూజనీయమైనటువంటి వస్తువులలో రాజ్యాధికారంలో మొట్టమొదటిది ఏది అంటే కిరీటమే. ఆ కిరీటాన్ని అంత ప్రోక్షణ చేస్తారు, అంత భద్రంగా ఉంచుతారు. దాన్ని సమంత్రకంగా తీసుకొచ్చి తల మీద అమరుస్తారు. తర్వాత రాజదండాన్ని చేతికిస్తారు. కిరీటము లేనివాడు ప్రభువు కాడు. కిరీటము పెట్టుకుని పరిపాలన చేస్తారు. కాబట్టి కిరీటం అనగా ఏమి? పరిపాలనకు గుర్తు. అమ్మవారు కూడా కిరీటం పెట్టుకుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే అమ్మవారిని చూసి, అమ్మ కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత, నీ తల మీద పద్మరాగమునులతో తయారు చేయబడినటువంటి కిరీటము ప్రకాశించుచున్నది, లేదా పద్మరాగమణులతో ప్రకాశించుతున్నటువంటి కిరీటమును ధరించి ఉన్నదానా? మీరొక్కటి ఆలోచించండి. పద్మరాగమణులతో కూడిన కిరీటం అమ్మవారు పెట్టుకుంటే మీకు ఒరిగేది ఏమైనా ఉందా? ఆవిడ పద్మరాగమునులతో కూడిన కిరీటమును పెట్టుకున్నది అని మీరు నామం చెప్పారనుకోండి, దీనివల్ల మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? లేకపోతే ఆవిడ పెట్టుకుందని మీరు గుర్తించారా? ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దాబ్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అది నాకు ఇది ఉంది అని అవతలవాడు గమనించాలని ఒక తాపత్రయం ఉంటుంది. ఆయన ఒక కొత్త ఉంగరం చేయించుకున్నాడు అనుకోండి, మీరు గమనించకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఇలా ఇలా అంటాడు. అంటే ఏంటంటే ఆఖరికి ఉంగరం చేయించుకున్నారంటే బావగారు అనాలి, అన్న తర్వాత అప్పుడు మామూలుగా ఉంటాడు, ఉంచుతాడు చెయ్యి. అలా మీరు గమనించాలి అని తన డాబు వ్యక్తం అవ్వడానికి చేసేటటువంటి పరిశ్రమ అది. ఆవిడ కిరీటం పెట్టుకుంది అని మీరు చెప్పడం, ఆ కిరీటంలో పద్మరాగమణులు ఉన్నాయని మీరు చెప్పడం, ఆవిడ పెట్టుకున్నటువంటి కిరీటం యొక్క గొప్పతనాన్ని చెప్పడమా? అంతకన్నా అందులో మీకేదైనా ప్రయోజనం ఉందని వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించిందా? ఈ కోణంలో మీరు పరిశీలనం చెయ్యనప్పుడు మీకు ఆ నామం వలన ఉత్తర క్షణంలో ఒరిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో నామం చెప్పట్లేదా అంటే నామం చెప్తున్నారా, నామం చదువుతున్నారంతే. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిపాలన అన్న మాటలో హద్దు నిర్ణయము అన్నది ఒకటి ఉంటుంది. మీరు చూడండి, అందుకే నేను చదువుకున్న చదువుతో తన సంస్థలో ఏ పని చేయించుకోవడానికి అవకాశం ఉన్నది నిర్ణయించుకుంటాడు ఒక సంస్థ యజమాని. ఈయన బీకామ్ పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ పాస్ అయ్యారు, ఈయనతో మనం ఈ పని చేయించుకోవచ్చు. ఆయన నాకు ఒక అధికార పత్రం ఇస్తాడు, నువ్వు నా సంస్థలో ఈ హోదాతో ఉద్యోగం చేయవచ్చు, నీకు నెలకింత ఇస్తాను అని చెప్తూ ఆఖరణ ఒక పారాగ్రాఫ్ రాస్తారు. యువర్ సర్వీసెస్ ఆర్ లైబుల్ టు బి డిస్మిస్డ్ ఎట్ ఎనీ మూమెంట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్. నీ సేవలను మేము ఏ జీతం ఇచ్చి ఉపయోగించుకుంటున్నామో ఆ సేవలను ఏ కారణం చేత ఎప్పుడైనా నీకు కారణం చెప్పకుండా తొలగించగలిగిన అధికారం మేము ఉంచుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, పరిపాలనమునందు ఆయన ఎక్కడో కూర్చుని ఉండొచ్చు, మీకు ఇచ్చిన పని ఏం చేస్తున్నారన్నది ఆయన రెండు రకాలుగా గమనిస్తాడు. ఒకటి, మీరు చేస్తున్న పని సంస్థ యొక్క ప్రయోజనానికే పనికొస్తోందా, మీ వ్యక్తిగతమైన పనికి పనికొస్తోందా? వ్యక్తిగత ప్రయోజనం కాదు, సంస్థకి వెళ్ళిన తర్వాత సంస్థ ప్రయోజనానికి మీరు పాటుపడడం ముఖ్యం. ఇది ప్రధాన లక్ష్యం. అందుకే ఎడ్విన్ బి ఫిలిపో అని ఆయన పర్సనల్ మేనేజ్మెంట్ రాస్తూ అమెరికన్ రైటర్ అంటాడు, an able personnel manager is a manager who can synchronize the individual objectives with that of the organizational objectives, simultaneously taking care of the individual needs of an employee అంటాడు. అంటే
వ్యక్తిగతమైనటువంటి అభిరుచులను అవసరములను దృష్టిలో పెట్టుకుంటూ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యములను సంస్థకు సంబంధించిన లక్ష్యములతో సమ్మిళితము చేసి సంస్థ ప్రయోజనములను సాధించి పెట్టుట యందు తన సిబ్బందిని నడిపించగలిగిన సమర్థత కలిగినవాడు. ఆయన నిజమైనటువంటి సమర్థవంతమైన పరిపాలకుడు అంటాడు ఎడ్విన్ బి ఫిలిపో. ఆయన ఎప్పుడో అన్నాడు, కానీ మనవాళ్ళు వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూనే కిరీటంలో అన్నారు. పరిపాలన అన్న మాటకు అర్థమేమి అంటే మీకు తెలియకుండానే మీ హద్దులను చూచుట. మీకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఉద్యోగంతో పాటు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఈ అధికారమును మీరు సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా రెండిటినీ యజమాని చూస్తాడు. ఏమంటే మన పని మనకి చేసేస్తున్నాడు కదా, వాడో 1000 రూపాయలు పుచ్చుకుంటే మనకెందుకు అని ఊరుకోడు. 5 పైసలు పుచ్చుకున్నా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. వాళ్ళు ఇచ్చిన జీతం తప్ప మీరు 1 కోటి రూపాయలు అవతల వాడికి సంస్థ చెల్లించవలసిన చెక్ మీరు ఇచ్చినా 5 పైసలు పుచ్చుకోవడానికి మీకు అర్హత లేదు. సంస్థ ఇచ్చిన జీతం పుచ్చుకోవడానికే మీకు అర్హత ఉంది. అది మీరు దాటినట్టు యజమాని గమనించాడు అనుకోండి, ఎప్పుడైనా ఉద్యోగంలోంచి తీసేయడం కాదు, కారాగారంలో పెట్టేసేయచ్చు. బహుశా నిన్నటి రోజు మీరు రిపబ్లిక్ డే ప్రసంగంలో, భారత రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ అంశం ఇమిడి ఉంది, అవినీతిని గురించి. ఇది ఇప్పుడు చెప్పలేదు, వసిన్యాది దేవతలు ఎప్పుడో చెప్పారు. అవి మరిచిపోయి లోకం ఇవాళ కొత్తగా ప్రసంగాలు చేసుకోవలసి వస్తోంది అధికారులు. అసలు వాటిని అనుసంధానం చేసుకుంటే ఈ ప్రసంగాల అవసరాలు ఉండవు. కాబట్టి చూడండి, మీ అధికారము యొక్క హద్దు చూడబడుతూ ఉంటుంది యజమాని చేత. వీడు నేను చెప్పిన పనిని చెప్పినట్టు చేసేస్తున్నాడా, లేకపోతే వీడికి ఈ ఇవ్వడంలో చెయ్యడంలో స్వప్రయోజనాన్ని ఏదైనా చూసుకుంటున్నాడా. ఒక ఆయనకి ప్రతిరోజు ఒక 100 కోట్ల రూపాయలు చెల్లించగలిగినటువంటి అధికారాన్ని ప్రభుత్వం ఇచ్చిందనుకోండి. ఏ కారణం చేతో ఆయన ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బు ఒక 100 కోట్లు చెల్లిస్తూ ఉంటాడు, తన సంతకం పెట్టి చెక్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది ప్రభుత్వం తరపున ఇలా ఇవ్వడానికే నేనున్నాను, ఇది ఇలా కూర్చుని ఇచ్చినందుకే నాకు జీతం వస్తోందని ఆయన ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు రోజు 100 కోట్లు నేను ఇస్తున్నాను కదా, కాబట్టి నేను అందులో ఒక 0.5% నేను పుచ్చుకుంటాను వాళ్ళు ఇస్తే అన్నాడు అనుకోండి, జైల్లో పెట్టేస్తాను. వాడు సంతోషంగా ఇచ్చాడండి అంటే నువ్వు పుచ్చుకోకూడదంట. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదండి విషయం అంటే కుదరదు. హోటల్లోకి వెళ్ళి బిల్లు చెల్లించాలని నాకు తెలియదండి, పెడతారు తిన్నాను అనుకున్నానంటే అంటే కుదరదు. అలాగే మీరు మీ అధికారపు హద్దుని దాటితే శిక్షించగలిగిన అంతర్లీన అధికారము ఎక్కడున్నదో అది కిరీటధారణ చెయ్యబడినదని గుర్తు. కిరీటము పెట్టుకుని ఉన్నది అంటే కేవలము మీకు ఒక అధికారాన్ని ఇస్తుంది, శిక్షించే శక్తిని తన దగ్గర పెట్టుకుంటుంది. ఈ రెండింటి మధ్య గీసినటువంటి సరళ రేఖని, ఈ హద్దుల్ని ఆవిడ చూస్తూ ఉంటుంది. ఇది యథార్థమునకు కిరీటమునకు గుర్తు. ఇది మీరు ఇక్కడ జీర్ణం అయిందనుకోండి, మీ జీవన గతి మారుతుంది. ఇది అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆవిడ కిరీటం పెట్టుకుందని మీరు అర్థం చెప్తారు. ఆవిడ కిరీటం పద్మనాగమణులతో పెట్టుకుంటే మీకెందుకు, ముత్యాలతో పెట్టుకుంటే మీకెందుకు, దానివల్ల మీకేమైనా ప్రయోజనం ఒరిగిందా నాకు చెప్పండి? ఏమీ ఒరగలేదు. ఆయన ఆఫీసర్ గారు అనగానే మీకు 2 ఉండాలి. నన్ను జీతం ఇచ్చి పోషించేటటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన మీ సీటు దగ్గరికి వస్తే మీరు లేచి నిలబడాలి. ఆయన కనపడగానే మీరు నమస్కారం చెయ్యాలి. ఆయన ఎందు విష్ణువాంశం ఉంది. 2, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించగలిగినటువంటి వాడు భయం ఉంది. ఆయన యందు గౌరవము, ఆయన యందు భయము, ఈ 2 ఏకకాలమునందు ఉంటే ఆ 2 ఉండడానికి ఏ విధమైన అధికారము ఆయన యందు కేంద్రీకృతమైనదో ఆ అధికారమునకు గుర్తు ఆయన తల మీద ఉన్న కిరీటము. ఈనాడైతే ఆయన యొక్క సంతకము, ఆయన సంతకం కింద ఉన్న స్టాంపు. ఇప్పుడు రబ్బర్ స్టాంప్ వేస్తున్నాం, అప్పట్లో తల మీద ఉన్న కిరీటం దానికి గుర్తు. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించండి. మీరు చెప్పారు బాగానే ఉందండి, ఇక్కడ వరకు మాకు అర్థమైంది, మీరు 10 మాటలు చెప్పక్కర్లేదు. ఒక ఉద్యోగి విషయంలో అతనికి ఇచ్చిన అధికారము, అతను దాటకూడనిటువంటి పరిధి, ఈ రెండిటిని చూస్తూ ఉంటాడు అధికారి. బాగుంది. ప్రపంచం విషయంలో, మనందరి విషయంలో అమ్మవారు ఎలా చూస్తుంది? నేను దీని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయకుండా మీకు తేలికగా అర్థమయ్యే ప్రయత్నం ఒకటి చేస్తాను, మీరు గుర్తుపట్టేస్తారు. మీరు చూడండి,
అమ్మవారు మీకు నాలుక అని ఒకటి ఇచ్చింది. మీకంటే నాకు కూడా నష్టమండి. నాలుక ఒకటి ఇచ్చింది. దేనికి ఇచ్చింది నాలుక? మీకు నాలుక ఎందుకండి అని అడిగాను అనుకోండి, నీ మొహం ఇచ్చా తెలియదా నీకంటారు. నాలుక ఎందుకు ఇచ్చింది? ఏమా దానికి ఎందుకంత భయపడతారు మీరు? నాకు ఏదైనా చెప్పడానికి. నేను మీకు ఇన్ని చెప్తానే. రుచి చూడడానికి ప్రధానం ఏమిటంటే నాలుక రుచిని చెప్తుంది. ఇప్పుడు మాటలాడడం అనేటటువంటిది, మాటలు రాని పిల్లవాడి నోటి మీద ఆవకాయ కారం పెడితే ఏడుస్తాడు. కాబట్టి ముందు మాట వచ్చిందా, రుచి తెలిసిందా? రుచి తెలిసింది. అంటే ప్రధాన ప్రయోజనం ఏది అంటే రుచి. రుచిని తెలుసుకోవడం నాలుక యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం. మాటలాడని నాలుకలు కొన్ని ఉంటాయి లోకంలో, కానీ రుచి మాత్రం చెప్తాయి. రుచి చెప్పని నాలుక ఉండదు, మాటలాడలేని నాలుకలు ఉంటాయి. మీరు చూడండి లోకంలో. కాబట్టి నాలుక ప్రధాన ప్రయోజనమేమి అన్నప్పుడు రుచి చెప్పుట అన్నది ప్రధాన ప్రయోజనంగా చెప్పాలి. ఆ తర్వాత మాట్లాడడం చేత ధన్యత పొందుతాడు. రుచి రెండైపోతుందండో, అది గమ్మత్తు. రుచి రెండైతే మాట. రుచి యొక్క మొదటి స్వరూపం పదార్థము యొక్క రుచిని తెలుసుకోవడం. రుచి యొక్క రెండవ స్వరూపం భగవంతుని నామములో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడం. ఒక లడ్డు తింటే తీయగా ఉంటుంది, ఆవకాయ తింటే కారంగా ఉంటుంది, నిమ్మకాయ తింటే పుల్లగా ఉంటుంది అని చెప్పగలిగినట్టే రామనామం పలికినప్పుడు ఇంత తృప్తిగా ఉంటుంది అని చెప్పగలిగితే శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా. ఎప్పుడూ ఆవకాయ నిమ్మకాయ ఇవి తప్ప ఇంకోటి తెలియకపోతే వాడి ప్రారంభం. అప్పుడు రుచికి పనికొచ్చింది కానీ ఇంకో దానికి పనికి రాలేదు. అసలు ఈ రుచి ఎందుకు ఇవ్వాలి ఆవిడ? ఈ రుచి చూడడం అన్నది కానీ అమ్మవారు పెట్టలేదనుకోండి, మనకు ఒక వరం అయ్యి ఉండేది కదండి. అసలు కూరలు కొనుక్కోక్కర్లేదు, ఊరగాయలు పెట్టుకోక్కర్లేదు, చాలా సామాన్లు కొనుక్కోక్కర్లేదు. హాయిగా ఆడవాళ్ళకి ఎంత సుఖంగా ఉండేదో ఇలా ఉడికించి అక్కడ పెట్టేస్తే చాలు, తినేసేయచ్చు చక్కగాను. రుచి తెలియదు కదా, తినేద్దాం. రుచి ఎందుకు పెట్టింది ఆవిడ? మీరు బాగా గమనించండి. పడిశం పడుతోంది అనుకోండి, డాక్టర్ గారు అంటారు కొంచెం పుల్లటివి తినండి, విటమిన్ సి ఉంటుందంటారు. ఇప్పుడు విటమిన్ సి పుల్లటి పదార్థంలో ఉన్నది అని పులుపు అన్నది మీకు ఎవరి వల్ల తెలుస్తుంది? నాలుక వల్లే తెలుస్తుంది. ఏ పదార్థమునందు ఏ పోషక శక్తి ఉన్నది అన్నదాన్ని, పోషక శక్తిని రుచి ద్వారా చెప్తారు. ఏమంటే మీకు జీర్ణశక్తి కొంచెం తగ్గింది, పాలు తాగండి, కమ్మటివి తినండి అంటారు. మీకు రక్తపోటు ఎక్కువగా ఉంది, మీరు కమ్మటి పదార్థాలే తీసుకోండి తప్ప కారంతో ఉన్నవి పులుపుతో ఉన్నవి తినకండి అంటారు. రుచితో చెప్తారు. ఇప్పుడు మీరు ఇది తినవచ్చు ఇది తినకూడదు అని దేని చేత నియంత్రించుకుంటారు? నాలుక చేత నియంత్రించుకుంటారు. ఇప్పుడు అమ్మవారు నాలుక ఎందుకు ఇచ్చినట్టు? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీ ఆరోగ్యమును జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇచ్చినట్టు కదండి. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే నాలుక దేని కొరకు ఇచ్చినది? అందుకే ఈశ్వరుడే వైద్యుడిగా ఉంటాడు లోకంలో. ప్రథమో దైవ్యోభిషక్. లోపల అనారోగ్యం వస్తే ఈ అనారోగ్యం ఇది తినకుండా ఉంటే నీకు ఉండదు అని డాక్టర్ గారు చెప్తారు. అందుకే మందు పథ్యము రెండు చెప్తారు. మందు జబ్బు తగ్గిస్తుంది, మళ్ళీ పటమరించకుండా పథ్యం చెప్తారు. ఈ ట్యాబ్లెట్ వేసుకోండి బీపీ తగ్గుతుంది. పులుపు తినకండి మళ్ళీ రాకుండా ఉంటుంది. పులుపు అంటే ఏమిటండి డాక్టర్ గారు అని అడిగారు అనుకోండి, నా ప్రాణం తినకండి, అవి కూడా నేను ఎక్కడ చెప్పనంటారు. పులుపు అంటే మీకు తెలిసి ఎలా తెలిసిందండి? నాలుక అమ్మవారు రుచి చెప్పగలిగిన శక్తితో ఇచ్చింది కాబట్టి తెలిసింది. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నాలుక దేని కొరకు వచ్చింది? మీ ఆరోగ్యమును నిలబెట్టుకొనుట కొరకు వచ్చింది. ఇది ఆవిడ మీకు ఇచ్చిన ఉద్యోగంతో పాటు ఇచ్చిన అధికారం. ఏమిటి అధికారం? నీ శరీర ఆరోగ్యము నిలబడడానికి కావలసినటువంటివి తిను. అమ్మవారు రుచి తెలుసుకుని బతుకు అన్నది అందుకు. నువ్వు 1 కోటి రూపాయలైనా రోజు చెల్లించు అనే అధికారం ఇచ్చింది ప్రభుత్వం. ఎలాగో రుచి తెలుసుకుని అనుభవించగలిగిన శక్తి అమ్మవారిచ్చింది. అధికారంతో ఆవిడ ఎందుకు ఇచ్చిందంటే నీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి. నువ్వేం చేస్తున్నావు? పరిధి దాటుతున్నావు. ఈ రుచికి తాదాత్మ్యత చెంది ఆరోగ్యాన్ని విస్మరించి రుచి కోసం తినడం మొదలెడుతున్నావు. ఇప్పుడు ఆవిడేం చేస్తోంది? నీకు ఒకదాని కొరకిస్తే నువ్వు ఒకదాని కొరకు లోకంలో ఉన్నవన్నీ తినేస్తున్నావు. అవన్నీ నువ్వు తినేయడానికి ఇవ్వలేదు, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు తిని ఆరోగ్యం నిలబెట్టుకోవడానికి ఇచ్చాను, అదే పనిగా తింటున్నావు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేస్తుంది? తినకుండా ఉంచుతుంది మిమ్మల్ని. అదే వైద్యుడితో చెప్పిస్తుంది. నువ్వు ఇది తింటే చచ్చిపోతావు అంటుంది. చచ్చిపోవడం అంటే ఇది పోతుంది అంటే వాడికి వెంటనే భయం మానేస్తాడు.
ఇప్పుడు వాడికి రుచి ఇష్టం లేదని మీరు అనుకోకండి, వాడు రుచిని గెలిచి మానలేదు. మీరు లడ్డు ఎందుకు తినరండి ఇప్పుడు అన్నారు అనుకో, నా ప్రారంభం అండి షుగర్ అంటే షుగర్ లేకపోతే తినేస్తాడు. షుగర్ ఉంది కాబట్టి తింటలేదు. ఇప్పుడు ఏం చేసింది ఆవిడ అంటే విచ్చలవిడిగా నువ్వు ఏ ఇంద్రియాలు ఈ జన్మలో లేకపోవచ్చు, ఆ పాపం గత జన్మలలో ఉందన్నమాట. ఎక్కడో ఇంకొకరు తినవలసిన దాన్ని కూడా ఇంకొకరి పెట్టకుండా నువ్వు తినేసినవి ఏ ఉన్నాయో అవి ఈ జన్మలో కొంత ఆవిడ తగ్గించేస్తుంది, నీకు తీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? ఈశ్వర ప్రసాదం చేయాలి. ఈశ్వర ప్రసాదం అనుభవించినటువంటి డయాబెటిక్ పేషెంట్ ఏమంటాడంటే, ఈ తీపి నాకెందుకండి, నాకు అసలైన రుచి నాకు తెలుసు అంటాడు. అధరం మధురం వదనం మధురం మధురాధిపతే మధురం మధురం. నేను కృష్ణుడి పాదాలు చప్పరిస్తున్నాను, ఆ తీపి ఈ తీపి అంత నాకు అక్కర్లేదంటాడు. ఇప్పుడు ఆయనకి ఈ తీపి వదిలిపెట్టేయడంలో తృణప్రాయంగా వదిలేస్తాడు. ఆయన్ని షుగర్ బాధించిందని మీరు అనుకుంటున్నారా? ఆయన పడితే కదా బాధ ఆయనకి. ఆయన పడని బాధ షుగర్ ఎలా బాధ పెడుతుంది? అందుకే జ్ఞానికి వ్యాధి, జ్ఞాని వ్యాధికి సాక్షి. జ్ఞాని వ్యాధితో మమేకం కాడు, అజ్ఞాని వ్యాధితో మమేకం అవుతాడు, జ్ఞాని వ్యాధికి సాక్షిగా ఉంటాడు, అంతే తేడా. ఇది గత జన్మలలో చేసిన పాపం ఈ జన్మలో జ్ఞానానికి హేతువు చేస్తున్నావిడే. గత జన్మలలో చేసిన పాపానికి ఈ జన్మలో చేసిన పాపానికి నువ్వు హద్దు మీరిన దానికి శిక్షగాను వేస్తున్నావిడే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రసేంద్రియం శరీర పోషణకి ఉపకరణం. నువ్వు హద్దు మీరితే నీ బాధకి కూడా హేతువు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ ఉద్యోగం, సమాజంలో ఈయన ఫలానా అధికారిని 10 మంది చేత నమస్కరింపబడడానికి హేతువు. నువ్వు హద్దులు మీరావు. ఉద్యోగంలో లంచాలు తింటే ఈయనేనంటే 6 నెలలు జైల్లో పెట్టారని చెప్పారు. ఉద్యోగంలో ఈ మధ్యకాలంలో మిమ్మల్ని అధికారంలోంచి తీసేశారు, మీ ఇంట్లో బంగారం బిస్కెట్లు బయటపడ్డాయని పేపర్లో పడింది, మీరేనేంటి అన్నాడు అనుకోండి. పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పటికీ సిగ్గుతో తలంచుకుంటాడు. ఎక్కడొచ్చింది తేడా అంటే, అధికారం ఇచ్చిన వారెవరో అధికారము యొక్క హద్దులు దాటినప్పుడు గమనిస్తున్నవారు కూడా వారే. అది కిరీటం అంటే. ఈశ్వరుడు శరీరమునందు కామం ఇచ్చాడు మనస్సుకి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఆయన అడిగాడు, అసలు మనస్సుకి కామం అన్నది ఉండి ఉండకపోతే అసలు ఇన్ని అల్లర్లు ఎందుకు జరుగుతాయండి లోకంలో? ఇన్ని మానభంగాలు, ఇంత వెర్రి చూపులు, ఈవి టీజింగులు, ఇవన్నీ ఎందుకుంటాయి? అసలు కామం అన్నది ఇవ్వకపోతే గొడవ వదిలిపోయేది కదండి. ఎందుకు ఇచ్చినట్టండి ఈశ్వరుడు? ఇవ్వడం ఎందుకు, అది శత్రువు అండం ఎందుకు అన్నాడు. శత్రువు చేసుకున్నవాడివి నువ్వు, ఈశ్వరుడు దాన్ని నీకు ఇచ్చింది స్నేహితుడిగా ఇచ్చాడు. కామం దేనికి ఇచ్చాడంటే, నీ వంటి ప్రాణిని నువ్వు వేరొకరిని సృష్టించడానికి ఇచ్చాడు. ఆ కామం ఉంది కాబట్టే నువ్వు పితృరుణం తీర్చుకుంటున్నావు, నీ వంటి ఇంకొక ప్రాణిని సృష్టిస్తున్నావు. రఘుమహారాజు గారి గురించి కాళిదాసు గారు రఘువంశ కావ్యం రాస్తూ శ్లోకం చెప్పారు. త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఇది రఘుమహారాజు గారి గొప్ప అన్నారు. త్యాగాయ సమృతార్థానాం రఘుమహారాజు గారు సంపాదిస్తాడు. ఎందుకు? దానం చేయడానికి. సత్యాయ మితభాషిణాం తక్కువ మాట్లాడతాడు. ఏం మాటలు రావా? ఎక్కువ మాట్లాడితే ఏమైనా అసత్య దోషం వస్తుందేమో అని ఎక్కువ మాట్లాడ్డాడు. యశసే విజిగీషూణాం మహారాజు కాబట్టి కీర్తి ఉండాలి, అందుకని దండయాత్ర చేస్తుంటాడు. ప్రజాయై గృహమేధినాం గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఎందుకు? తనలాంటి ప్రాణులను తాను కనాలి కాబట్టి భార్యలతో కలిసి సంసారంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కామమునకు ఒక హద్దు ఉంది. ఈ కామాన్ని మీరు మీ స్నేహితుడిగా వాడుకుని మీ ధర్మపత్ని యందు కామాన్ని ఉంచుకుంటే అది మీకు పురుషార్థమైపోయింది. మీ పితృరుణం తీరడానికి, మిమ్మల్ని ఉన్నతలోకాలకి పంపడానికి కొడుకనేటటువంటి అర్థమును కటాక్షిస్తోంది. అమ్మవారు కామమును ఇచ్చింది కదా అని దాన్ని విశృంఖలత్వంలోకి తీసుకెడితే, రామాయణంలో అమ్మవారు అంటుంది, ఈ బలం ఎంతకాలమో తెలుసా రావణ? నీ మలము మూత్రము నువ్వు విసర్జించగలిగినంత కాలమే అంది. ఒకనాడు అమ్మవారు ఏం చేస్తుందంటే, శక్తినిచ్చానని కదా తిరిగావు, ఇప్పుడు 2 శక్తులు తీసేస్తున్నాను ఇచ్చిన దాన్నే కాబట్టి. నీ మలము నీవు వెళ్ళి విసర్జించలేవు, నీ మూత్రము నీవు వెళ్ళి విసర్జించలేవు, వేరొకరు తీయవలసి ఉంటుంది. అంతే, అయిపోయింది వాడి బతుకు. బస్, నేను ఇంక చెప్పక్కర్లేదండి. భార్య అయినా సరే అలా
చూసి ఓ 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, ఇంకా విసిగెత్తిపోయి అంటారు, అబ్బా ఇంకా ఇంత బాధపడే కన్నానండి. అప్పుడు నువ్వు బతికున్నట్టా చచ్చిపోయినట్టా? ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకుని ఉంటే పువ్వు వెళ్ళిపోయినట్టు ఈ లోకంలోంచి వెళ్ళిపోయి ఉండుండేవాడి. వెళ్ళిపోవడం ఎలాగో తథ్యం కాబట్టి. అందుకే అన్నీ తెలుసున్న వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏమీ తెలియని వాడికి ఒక్కటి తెలుసు, భగవంతుడి పట్ల భక్తితో బతకడం. అందుకని వాడు హద్దు మీరలేదు. అన్నీ తెలుసు కాబట్టి ఏది చేసినా ఎలా సమర్థించుకుందామని సమర్థించుకోవడానికి వీలుగా తప్పులు చేశాడు, పతనావస్థని పొందాడు. కాబట్టి నీ ప్రవర్తనకి ఒక నియతి ఉన్నది. నీకు ఏది ఇయ్యబడినా అందులో అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు ఎంతవరకు వాడుకోవచ్చో తెలుసుకుని వాడుకో. మించి వాడుకుంటే ఉత్తర క్షణంలో అమ్మవారు శిక్ష కూడా వెయ్యగలదు. ఎలా వెయ్యగలదో, కనత్కోటి రమండిత, కిరీటం పెట్టుకుంది, ఖబర్దార్ ఏమనుకుంటున్నావో, ఆవిడికి అన్నీ తెలుసు. ఏమండి కిరీటం పెట్టుకుని ఎక్కడో కూర్చుంది కదా, ఇక్కడనే చేసేవి ఎలా తెలుసు? చిత్రంగా ప్రతి చోట కూర్చుని గుప్తంగా రాసుకుంటూనే ఉంది. కాబట్టి ఆవిడే చిత్రగుప్తుడు. నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో కూడా ఆవిడికి తెలుసు, ఎంత నిజాయితీగా ఉంటున్నావో ఆవిడికి తెలుసు. పై వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆవిడ అన్నీ రాస్తుంటుంది, ఏది వదిలిపెట్టదు, చక్కగా వేస్తుంది శిక్ష. వేసినప్పుడు బాధపడతావు. కాబట్టి ఇచ్చినది నువ్వు సంతోషించడానికే ఇచ్చింది, నువ్వు సుఖపడడానికే ఇచ్చింది. ఆవిడ ఉద్దేశ్యం నువ్వు సుఖపడాలని, అమ్మ వండింది నువ్వు తినాలని, నీకు ఇచ్చింది నువ్వు అనుభవించాలని. కానీ ఒక నియమంలో అనుభవించమని ఇచ్చింది. ఏ దేనికైనా ఒక నియతి ఉంది. నియతి దాటిన తరువాత ఇక అనుభవించకూడదు. అందుకే సనాతన ధర్మంలో మీరు గమనించి ఉంటారు, ఒక గొప్ప స్థితి ఒకటి ఉంటుంది, వానప్రస్థము అని ఒకటి ఉంటుంది. ఆ వానప్రస్థము ఒక వయసు వచ్చేసిన తర్వాత, ఇంకా మనవడు పుట్టేశాడు అనుకోండి, మనవడు పుట్టేసిన తర్వాత ఇంకా బీరువా తాళాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, ఎఫ్డిఆర్లు మెచ్యూర్ అవడాలు, ఈ పాపిష్టి గోలంతా పెట్టుకోకూడదు. అన్నీ ఇచ్చేసి వానప్రస్థమని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోలేకపోతే కొడుకున్న చోట హాయిగా నువ్వు ఒక్క గది కట్టుకొని, కొడుకున్న చోటుకి కూడా వెళ్ళలేరు కొంతమంది. ఎందుకు వెళ్ళలేరు? ఖచ్చితంగా అభిజాత్యమే. కొడుకు ఎలా ఉన్నా నువ్వు సర్దుకోవచ్చు, నీ మనసును నువ్వు సంస్కరించుకుని ఉండి ఉంటే. సర్దుకోలేకే నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అందుకే చూడండి, నీవు వానప్రస్థమనగా నీ శరీరం ఉడిగిపోతున్నప్పుడు ప్రశాంతమైన చోటికి వెళ్ళిపోయి అన్నిటినీ విడిచిపెట్టి శరీరం నిలబడడానికి కావలసిన పదార్థాన్ని స్వీకరించాలి. రుచితో సంబంధం ఉండదు ఇంకప్పుడు. అందుకే పెద్దలకు అన్నం వడ్డించి ఎలా ఉంది అని అడగకూడదు. ఇది ఎలా ఉందండి, ఎలా ఉందండి, ఎలా ఉందండి అని ఎప్పుడు అడగకూడదు. మహాపచారం అది. వడ్డించి విడిచిపెట్టడమే. పరిశేచనం చేశారనుకోండి, అది ప్రసాదం. ప్రసాదం మీరు ఈశ్వరుడికి పెడితే ఈశ్వరుడు తిన్నాడు. అందులో ఉప్పు ఉందో కారం ఉందో. నువ్వు కూడా అంతే, ప్రసాదాన్ని అలాగే తినాలి. పూర్వకాలంలో అందుకే పెద్దలు భోజనం చేయడం అంటే తమలపాకుల్ని లవంగ మొగ్గలతో కుట్టుకుని చేసేవారు. చేస్తే అందులో పదార్థాన్ని వడ్డిస్తే అంతా అయిపోయిన తర్వాత ఆ తమలపాకులు లవంగ మొగ్గలతో కూడినటువంటి దాన్ని మడత వేసేసి నోట్లో పెట్టుకుని లేచిపోయేవారు. అది ఈశ్వరుడు యొక్క శేష పాత్ర. దాన్ని ఎక్కడ పారేస్తారు మీరు? ఈశ్వరుడు భోజనం చేసిన పాత్ర మీరు నైవేద్యం పెట్టింది. అందుకని లవంగ మొగ్గలతో కుట్టిన తమలపాకుల విస్తళ్లలో పెద్దలు పూర్వం భోజనం తీసుకునేవారు. అది వాళ్ళ జీవితాల్లో అలా అనుష్ఠించారు. అంత భగవన్మయం చేసుకుంటారు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత అడుగు తీసి అడుగు వేస్తే ఈశ్వరానుసంధానం చేసుకుంటారు జీవితాన్ని. అది రావాలి. సాలెపురుగు తన నోటి నుంచి వచ్చిన దారముతో గూడు కట్టుకున్నట్టు నిరంతరం మనసులో భగవంతుడి గురించిన జరిగినటువంటి స్మరణల చేత అల్లుకుంటారు తన జీవితాన్ని. ఇలా అల్లుకోగలిగినటువంటి శక్తి పెంచుకొని పరమతృప్తితో జీవనాన్ని చేస్తూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా నువ్వు అటువంటి దిశ వైపుకి అడుగులు వెయ్యాలి. అంతేకాని ఇంకా అన్నీ పట్టుకుని వెంపర్లాడిపోతే దానివలన ప్రయోజనం ఏముంటుంది అంటే మళ్ళీ భోషానం కింద తేలో గోడ మీద బల్లో అయిపోతావు తప్పించి ఉపయోగం ఏమి ఉండదు. నేను ఈ 2 మాటలు వాడడానికి కారణం ఏమిటో మీరు మార్కండేయ పురాణం చదివితే అర్థమవుతుంది. ఇంతకన్నా నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తే ఆ మార్కండేయ పురాణానికి వెడితే జన్మ పునర్జన్మ ఈ అల్లరి అంతా మొదలెట్టానంటే ఎప్పటికవుతాయి ఇవన్నీ. కాబట్టి చాలు. అయితే మరి ఏమండి మీరు చెప్పింది బాగుంది, ఈ హద్దు తెలిస్తే ప్రయోజనం ఏమిటి? తెలుసుకున్నాం.
అయితే అమ్మవారు కామం ఇచ్చినది, అది తన ధర్మపత్ని యందు కామంతో ఉండడం దోషం కాదు. నా భార్య యందు నాకు కామం ఉంటే దోషము అని పిలవకూడదు. అది శాస్త్రం అంగీకరించింది. నేను అగ్నిసాక్షిగా చెప్పాను, ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఈమెను నేను అతిక్రమించనని చెప్పాను. కానీ ఈ కామము వేరొక స్త్రీ యందు నాకు ఉండకూడదు. ఎవరైనా కావచ్చు, వయస్సుతో సంబంధం లేదు. ఎవరినైనా గురువుగారు అని నన్ను పిలిచారనుకోండి, వెంటనే నేను వాళ్ళలో ఎవరిని చూడాలంటే నా కూతుర్నే చూస్తానంతే. ఆమె ఎంత వయస్సు నాకు అనవసరం, ఆవిడ నా కూతురు. నా బిడ్డ ఎలా ఉంటుందో ఆమె యందు నేను ఆ భావనతోనే ఉంటాను. అంత మనసు, విశాల హృదయంతో నా పిల్ల అల్లరిని, నా పిల్ల మాటల్ని వాళ్ళల్లో చూస్తే అంత ఉదారంగా, అంత సంతోషంగా వాళ్ళతో ఉంటాం అంతే. అంతకు తప్ప ఇంకొక ఉద్దేశ్యం నీ మనసులో రాకూడదు. దానికి విరుగుడు ఒక్కటే చెప్పింది శాస్త్రం, తల్లిగానన్నా భావన చెయ్యి, నిన్ను తండ్రిగానన్నా భావన చేసుకో, అంతే. విరిగిపోతుంది కామం, దాని చేత ఉద్ధరింపబడతావు. అయితే బాగుంది, నిజమే, కామమునకు హద్దులో వాడుకోవడం చెప్పారు, నాలుకని హద్దులో వాడుకోవడం చెప్పారు. ఇలా హద్దులను శాస్త్రం నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు అన్నింటినీ చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, మళ్ళీ అది అవదు. వచ్చిన నా బాధ ఏమిటంటే, అసలు నేను ఈ లలితా సహస్రంలో 10 నామాలు చెప్తానా అని బెంగొస్తుంది నాకు. అందుకని ఇప్పుడు ఈ హద్దు మీరు తెలుసుకుంటే ఏమవుతుందంటే ఉద్ధరింపబడతారు. హద్దు దాటిపోయారనుకోండి పతనం అయిపోకుండా హద్దు తెలుసుకుని ఏం తినాలో అది శరీరాన్ని పోషించుకోవడానికి తింటున్నాం. అయితే మోక్షం వచ్చేసిందండి. చాలా సాత్విక ఆహారం తీసుకుంటాడు, మితాహారం తీసుకుంటాడు, భగవదర్పితమైన ఆహారాన్ని తీసుకుంటాడు, నాలుక కోసం తినడు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తింటాడు. దీనివల్ల మోక్షం వచ్చిందా అని అడిగారు. ఒక్కనాటికి రాదు అని చెప్పింది శాస్త్రం. ఒక్కనాటికి రాదు. నిన్ను శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమని చెప్పినది ఆరోగ్యంగా శరీరం ఎప్పుడూ ఉండిపోతుందని కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. శరీరం వెళ్ళిపోవడానికి ఒక మార్గాన్ని ఎప్పుడప్పుడు వెతుక్కుంటుందంతే. జర్జరీభూతమైపోతుంది, జీర్ణావస్థ వస్తుంది, శిథిలమవుతుంది. ఒక రోజున నువ్వు ఏం చెయ్యి, ఎంత జాగ్రత్తగా తినో ఆ రోజున ఆ కాలంలో శరీరము పడిపోవలసిందే, పతనమవుతుంది. మరి ఎందుకండి ఇంకా ఆరోగ్యం? ఇక్కడ చెప్పింది ప్రయోజనాన్ని. ఈ ప్రయోజనం వైపుకి నువ్వు అడుగులు వెయ్యడానికి కిరీటం వచ్చింది. ఏమిటా ప్రయోజనం అంటే, నువ్వన్నా ఉట్టి కొట్టేవాడిని నీ మీదన్నా ఎక్కించుకో. అదేమిటంటే మళ్ళీ ఇదో కొత్త మాట ఎట్టుకొచ్చారు మీరు అనుకోకండి, మీకు అర్థం అవడానికే నేను ఈ ప్రయత్నం. నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఆరోగ్యంతో. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు? ఈశ్వరార్చన. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేమిటి చేస్తావు? ప్రదక్షిణం. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు? తీర్థయాత్ర. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం వింటావు? ప్రవచనం. నీకు ఆరోగ్యం లేదు, నువ్వెవరికి ఏం చెప్తావు? నీకు అసలు కూర్చోలేవు, నువ్వేం మంత్రానుష్ఠానం చేస్తావు? ఇవి చెయ్యడానికి ఆరోగ్యం, ఇవి చెయ్యకుండా ఆరోగ్యం. అర్థం లేనటువంటి, ప్రయోజనం లేనటువంటి బతుకుట అంతే. ఎందుకు అది అంటే, రేపటి రోజున కూడా ప్రకృతిలో కొంత పదార్థం తినడానికి కొంత శక్తిని దాచుకున్నాడు అంతే. అంత స్థాయిలోనే పనికొస్తుంది. ఆరోగ్యము ఎప్పుడూ భగవదుపాసనకి హేతువుగా శాస్త్రం నిర్ణయించింది తప్ప ఆరోగ్యము ఆరోగ్య స్థాయిలో నిర్ణయించలేదు. అందుకే ఋషులు యోగా చేస్తారు. ఋషులు యోగా ఎందుకు చేస్తారో తెలుసా అండి? తపస్సుకి సాధనంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి. ఇలా కూర్చుంటే అలాగే కూర్చోవాలి. మా దొరగారు కూర్చున్నారనుకోండి, ఎంతసేపు అయినా ఇలా కూర్చుంటారు. ఒక 6 గంటలు దొరగారు కూర్చోండి అన్నాం అనుకోండి, వెంటనే మోకాళ్ళు మడతేసేసి కూర్చున్నారంటే ఒక 6 గంటలు అలా కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల దొరగారికి ఏమొచ్చింది అంటే, చక్కగా పొద్దున్నే వేప చెట్టు కింద ఓ కుర్చీ వేసి కూర్చున్నారంటే కారే రానివ్వండి, ఇంకోటే రానివ్వండి, ఆయనకు అనవసరం. 10 వరకు హాయిగా అలా ఏదో చదువుకుంటూ కూర్చోగలుగుతున్నారు. ఆ ఆరోగ్యం నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు ఏమయ్యారు? అలా కూర్చుని వాళ్ళ చదువుకుందాం అంటే అవకాశం లేదు. అందుకు ఆరోగ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రయోజనంగా నువ్వు నిలబెట్టుకోవాలి ఆ హద్దుని. అందుకు కాకుండా ఆరోగ్యం ఉందనుకోండి, ఉత్తినే నేను అయ్యి బాబోయ్ ఏమైనా అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా ఉంటానండి, చాలా ఆరోగ్యంగా ఉంటానండి, రోజు న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకుంటాను, 1,00,000 బి కాంప్లెక్స్లు తినేస్తాను, సీజనల్ ఫ్రూట్స్ అని తినేస్తుంటాను, వాకింగ్ చేసేస్తుంటాను, యోగా చేసేస్తుంటాను, దండీలు కొట్టేస్తుంటాను. దేని కొరకు? ఇంకోటి ఇబ్బంది పెట్టడానికి, నీ కండాలు చూపించి. ఎందుకది? అప్పుడు అది పనికిరాదు. దేనికి పనికి రావాలి? ఈశ్వరార్చనకి పనికి రావాలి, ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి.
అలా చెయ్యగా 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 శరీరం పనికి రాకుండా అయిపోయినప్పుడు మనస్సుతో చెయ్యడానికి సిద్ధపడిపోవాలి. అప్పుడు ఆ మనసు కుదురుకుని నిలబడిపోతే, మనసుతో ఆరాధన చేస్తుండగా నీ శరీరము పడిపోతే నువ్వు ఈశ్వరుణ్ణి చేరిపోతావు. ఈ హద్దులు తెలుసుకున్నవాడు ఈశ్వరుణ్ణి చేరుతున్నాడు. ఈ హద్దులు మీకు చెప్పడానికి ఆ కిరీటం. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, ఆరోగ్యం ఉన్నవాడు, డబ్బున్నవాడు, అందమున్నవాడు, కూర్చోగలిగినవాడు, 4 మాటలు చెప్పగలిగినవాడు, 4 శ్లోకాలు రాయగలిగినవాడు, 4 మంత్రములు వల్లివేయగలిగినవాడు, 4 పూజలు చెయ్యగలిగినవాడు, ఇలా ఈశ్వరుడు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతినిస్తాడు. మీరు చూడండి, మనం వెంకటాచల వైభవము అని ఒకటి చేశాం. వెంకటాచల వైభవం కోటేశ్వరారు చేశారా, వెంకటాచల వైభవం దొరగారు చేశారా, వెంకటాచల వైభవం గోపాలకృష్ణ గారు చేశారా? వాళ్ళు ముగ్గురు చేసుకోలేదు. మీరు నేను అందరం కలిసి వెంకటేశ్వరుణ్ణి సేవించుకున్నాం. అందులో ఒకడు ముందు నించున్నాడు, పేరు వాడిది, కానీ అందరూ సేవించారు. వాడి ద్వారా అందరూ సేవించారు. కోటేశ్వరారు ప్రవచనం చేశారు, కోటేశ్వరరావు గారు అందులో ప్రధాన పాత్ర వహించారని మీరు అనుకోవచ్చు. గోపాలకృష్ణ గారు ప్రధాన పాత్ర వహించారని మీరు అనుకోవచ్చు. గోపాలకృష్ణ గారు తన కొరకు చేసుకోలేదు. గోపాలకృష్ణ గారు మనందరి కొరకు చేశారు. ఈశ్వరుడు ఎంచుకుంటాడు అలాంటి వాళ్ళని. నేను ఇవాళ మాట వరుస వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వ్యక్తుల్ని పొగడ్డం నా ఉద్దేశ్యం కాదు. మా దొరగారితో నా పరిచయం ఒక 10 సంవత్సరాల క్రితం. దొరగారితో నేను పరిచయం పెట్టుకోవడానికి కారణం ఒకటే. నేను వారి దగ్గరికి వెళ్ళింది అద్దింటి కోసం. నేను ఆయన్ని చూసి సంతోషించింది వేరొక కారణానికి. నేను ఈయన దగ్గరికి 3 రోజులుగా వస్తున్నాను, బొట్టు లేకుండా ఒక్కనాడు ఈయన్ని చూడలేదు. బొట్టు ఎందు ఇంత శ్రద్ధ ఉన్నవారంటే సనాతన ధర్మమునందు చాలా పూనికున్నవారు. ఇది నన్ను దొరగారికి దగ్గర చేసింది. ఈ దగ్గర చేయడం ఏమైంది, ఒకనాడు సంపూర్ణ రామాయణం అయ్యప్ప స్వామి దేవాలయంలో చెప్పాలని నేను నిర్ణయం చేసుకోలేదు. మీకు నేను యథార్థం చెప్తున్నాను. నేను ఇంకొక చోట చెప్పడానికి నిర్ణయం చేసుకుని, నాకు దొరగారి యందున్న గౌరవంతో దొరగారి దగ్గరికి వెళ్ళి, దొరగారు సంపూర్ణ రామాయణం ఫలానా చోట చెప్పాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పాను. దొరగారు అన్నారు, వీల్లేదు, మీరు అయ్యప్ప గుళ్ళో చెప్పాలన్నారు. నేను చెప్పనన్నాను. ఎందుకు చెప్పరన్నారు. నాకు అసలు ఆ గుడి తెలియదు, నా గుళ్ళో వాళ్ళు ఎవరూ తెలియదు, నేను రానక్కడికన్నారు. అంటే దొరగారు అన్నారు, అక్కడ గోపాలకృష్ణ గారు ఉన్నారు, మీరు చెప్పాలన్నారు. గోపాలకృష్ణ గారు ఎవరన్నారు, నాకు తెలియదు, నాకు పెద్ద పరిచయం లేదు. కానీ నేను ఆయన్ని 1-2 సందర్భాల్లో చూశాను. మహానుభావుడు, నిష్కళంకుడు, తన కోసమన్న కోరిక లేనివాడు, 10 మందిని తరింప చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవారు. 5 పైసలు తన కొరకు వాడుకోరు. ఎంతమంది పూజ చేసుకున్నా తన భార్యని కూడా కూర్చోపెట్టి కనీసం గోత్రనామాలు చెప్పించి చేయించారు. ఆ టిక్కెట్ మీద ఇంకోళ్ళు కూర్చుంటారని అవకాశం ఇస్తారు. అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి చక్కగా జరుగుతుంది. ఆయన్ని నమ్మి మీరు అక్కడ చెప్పండి అన్నారు. గోపాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు. ఇక్కడ రామాయణం మొదలెట్టాను. తర్వాత గోపాలకృష్ణ గారు అనబడేటటువంటి ఇంకొక వజ్రం నాకు దొరికింది. చూడండి, ఇది ఉట్టి కొట్టడం అంటారు. ఉట్టి కొట్టడం అంటే ఏమిటో తెలుసా అండి? మనకి ఉట్టి కొట్టడం అనే సంబరం ఉంటుంది. ఈ సంబరంలో ఏం చేస్తారంటే ఉట్టిని కిందకి పైకి లాగుతూ ఉంటారు కావాలని. కొంతమంది ఏం చేస్తారంటే కర్ర పట్టుకుని పరిగెడతారు ఆ ఉట్టిని కొట్టడానికి. దగ్గరకు వెళ్ళేంత వరకు ఉట్టిని కింద కూర్చుతారు. వీడు వెళ్ళి ఉట్టి దొరికేసింది కదా అని ఎగిరి కర్ర పెట్టి కొట్టబోతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉట్టి లాగేస్తారు, ఆ ఉట్టి పైకి వెళ్ళిపోతుంది. వీడేం చేస్తాడంటే ప్రయత్నం అంతా వృధా అయిపోయి ముందుకు పడిపోయి అందరూ గేలి చేస్తారు, ఒరే కొట్టలేకపోయామంట అన్న తర్వాత వీడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకోడు బయలుదేరుతాడు, వాడు అంతే, ఎవరు కొట్టలేరు ఆ ఉట్టి. ఎందుకంటే లాగేసే వాళ్ళే ఉంటుంది ఆ శక్తి, లేకపోతే మొదటి వాడికే దొరికిపోతుంది ఆ ఉట్టి. లాగేవాడు తెలివైన వాడు. ఆడేవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గోల్ కీపర్ ముఖ్యమైన వాడు. ఉట్టి కొట్టడంలో లాగేవాడిది ప్రధాన పాత్ర. అప్పుడు ఏం చేస్తారంటే, ఉట్టి కొట్టడం అంటే ఒక్కడు కొట్టకూడదు ఎప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 12-11 మంది బయలుదేరుతారు. బయలుదేరి గబగబా వెళ్ళి ఒక 5గురు నిలబడతారు. నిలబడి ఎడమ చేతులు కలుపుకుంటారు. కలుపుకుని ఉట్టి పైన ఉందనుకోండి, వాడు ఎక్కడికి లాగలడు, ఇక్కడే పైకి లాగలడు. అంతేగాని ఉట్టిని ఇక్కడ ఉన్నదాన్ని అక్కడికి మాత్రం వాడు తీసుకెళ్ళలేడు. ఇక్కడే మీకు అందకుండా లాగుతున్నాడు. 5గురు వెళ్ళి ఉట్టి కింద నించుని ఎడం చేతులు పట్టుకుంటారు. కుడి చేయి ఖాళీగా ఉంచుతాడు ఈ చివర ఆయన. ఇప్పుడు ఈ 5గురు పట్టుకున్న తర్వాత ఇంకో 4గురు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్న ఎడం చేతుల్లో కాళ్ళేసి వీళ్ళ భుజాలు ఎక్కుతారు. ఎక్కి 5గురి మీద 3 నించుంటారు. ఈ భుజం మీద ఈ భుజం మీద అలా కాళ్ళేసి నించుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా చేతులు ఇలా పట్టుకుంటారు. ఇంకో 2 పరిగెత్తుకొచ్చి వీళ్ళ చేతిలో కాలేసి వాళ్ళ చేతిలో కాలేసి పైకెక్కి ఆ 3 మీద 2 నించుంటారు. ఇప్పుడు ఆ 2 మీద ఒకడు నించోవాలి. వాడి చేతుల్లోంచి ఎక్కడ ఈ కుడి చేతులు ఇలా పెడతారు.
పెడితే మెట్లు ఎక్కినట్టు వాడు వాళ్ళ భుజాలు పట్టుకుని వాళ్ళు కదలకుండా స్తంభాల నిలబడిపోతారు. వీడు ఏం చేస్తాడంటే ఈ కుడి చేతి మించి మెట్లు ఎక్కినట్టు ఎక్కేసి ఆ పైన ఇద్దరి మీద 2 భుజాల మీద నిలబడతాడు. ఇప్పుడు వాడికన్నా ఉట్టి కిందకుంటుంది. ఇప్పుడు వీడు ఎక్కగానే ఉట్టిని లాగిన వాడిని చూసి నవ్వుతారు అందరూ. ఇప్పుడు లాగే ఎక్కడికి లాగుతావో. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే అలాగే నిలబడతాడు. ఈయన ఏం చేస్తాడంటే ఉట్టి కొట్టేస్తాడు. పెరుగు పాలు అందరి మీద పడతాయి అందులో ఉన్నవి. అప్పుడు అందరూ జేజేలు కొడతారు. వీళ్ళు జాగ్రత్తగా ముందు పైవాడు దిగే లోపల ఉట్టి కొట్టేశామని కింద 5 కదలరు. మీరు గమనించాలి. పైవాడు మళ్ళీ కిందకు వచ్చేస్తాడు, తర్వాత 2 వచ్చేస్తారు, తర్వాత 3 వచ్చేస్తారు, తర్వాత 5 కదులుతారు. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో తెలుసుకుని చెయ్యి కలుపుకోవాలి. అందుకు భజన వచ్చింది, అందుకు కీర్తన వచ్చింది, అందుకు ప్రవచనం వచ్చింది, అందుకు సామూహిక కార్యక్రమాలు వచ్చాయి. అందరం కలిసి ప్రయాణించాలి. అందరం చెయ్యి పట్టుకుంటే ఉట్టి కొట్టిన వాడు ఎవడో ఒకడే కొడతాడు, కానీ వీళ్ళు లేకపోతే వాడు ఉట్టి కొట్టలేడు. కాబట్టి వాడంటాడు వీళ్ళందరి వల్లే నేను ఉట్టి కొట్టానంటాడు. వాడు ఉట్టి కొట్టగానే వీళ్ళందరూ సంతోషిస్తారు, చూసేవాళ్ళు సంతోషిస్తారు. ఒరే ఈ 11 మంది భలే కొట్టారా కలిసి అంటారు. కదలకుండా వీళ్ళు నిలబడ్డారు కాబట్టి పైవాడు కొట్టాడు, వీళ్ళు కదిలిపోతే వాడు కొట్టలేడు. అలా ఒక్కొక్క ఉత్సవంలో ఒక్కొక్కడికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాడిది కాదు గొప్ప, కింద కదలకుండా నిలబడినటువంటి వాళ్ళు 10 మంది ఉన్నారే వాళ్ళది గొప్ప. వాళ్ళు లేకపోతే వాడు కొట్టలేడు. సనాతన ధర్మంలో ఒకడు ఉంటాడు, చెయ్యి కలుపుతాడు. ఎవరితో? పాణిగ్రహణం, భార్య చెయ్యొచ్చుకుంటాడు. ఇలాగా పుచ్చుకున్న తర్వాత ఏం చేస్తాడు? వీళ్ళ మీదకి ఇంకో 3-2 వస్తారు, పిల్లలు వస్తారు. అందరిది ఏమవ్వాలి ఉద్దేశ్యం? ఈశ్వరుణ్ణి చేరడమే. అందుకే భార్య భర్త కలిసి ఏం చేయాలి? ధర్మానుష్ఠానం చేయాలి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయాలి? కొడుక్కి గాయత్రి ఉపదేశం చేయాలి. కొడుకు ఏం చేయాలి? గాయత్రి అనుష్ఠానం చేయాలి. ఆ కొడుకు కూతురుని ఏం చేయాలి? చక్కగా కన్యాదానం చేసి ఒక అల్లుడిని తెచ్చుకోవాలి. ఇలా పెరగాలి 11 మంది. అప్పుడు చెయ్యి పట్టుకోవాలి. పట్టుకుంటే పెద్ద ఆయన ఏం చేస్తాడు? ఉట్టి కొట్టేస్తాడు. ఈయన ఉట్టి కొట్టేశాడంటే ఈయన తడిసిపోయాడు పెరుగులో, అంటే ఈయన చేరిపోయాడు పరబ్రహ్మంలో. ఇప్పుడు తరువాతి వాడి వంతు వస్తుంది, వాడు ఉట్టి కొట్టేయాలి. తర్వాత వాడి వంతు వస్తుంది, వాడు ఉట్టి కొట్టేయాలి. అందరూ ఏం చేయాలి? అందరూ ఉట్టి కొట్టాలి. అందరూ ఉట్టి కొట్టడానికి మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలి? చెయ్యి పట్టుకుంటూ ఉండాలి. ఇది పరంపర. ఈ కొట్టడం నేర్పేవాడు ఉండాలి, వాడి పరంపర వెడుతుండాలి. 2 పరంపరలు ఏకకాలంలో వెళ్ళాలి. ఒకటి గురు పరంపర, ఒకటి సాధక పరంపర. అందుకే మనం గురు నమస్కారం చేశామనుకోండి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మామూలుగా సంసార పరంపర చెప్పామనుకోండి, ఏదో మా తాతగారు, మా నాన్నగారు, నేను, కనీసం 3 తెలిసి ఉండాలి. తాతగారి పేరు కూడా నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, పరమదోషం అన్నమాట లోకంలో. అందుకని ఇది తెలిసి ఉండాలి. అలాగే ఒక శిష్యుడికి తన గురువు, ఆ గురువుకి ముందు గురువు, ఇవి తెలిసి ఉండాలి. కాబట్టి ఇది సనాతన ధర్మమునందు ప్రధాన ప్రయోజనము. ఏది ప్రధాన ప్రయోజనము? ఉట్టి కొట్టుట. అంటే మీకు తేలికగా అర్థం అవడం కోసమని మనకి ఏమీ ఉట్టినే పెట్టలేదండి. ఉట్టి కొట్టే ప్రక్రియ దీనికి వచ్చింది. ఉట్టి కొట్టే ప్రక్రియలో మీరు చెయ్యి కలపడం ప్రధానం. అంతేకాని ఈ 5 ఉన్నవాడు ఒరే నువ్వెందుకు కొట్టాలి, నేను కొడతానని చెప్పి దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఎవరు కొట్టలేరు. ఎవరి హద్దుల్లో వాళ్ళు నిలబడతారు, ఎవరు కొట్టాలో వాడు పైకెక్కి కొట్టేస్తాడు. అలా అందరం ఎవరి యొక్క హద్దుల్లో వాళ్ళ ఉండి హద్దులు తెలుసుకుని చెయ్యి కలుపుకున్నాం అనుకోండి, కలుపుకుంటే ఈ హద్దు తెలుసుకుని ఈశ్వరార్చన వైపుకి అందరం ఏకోన్ముఖమైతే అందరం చేరేది ఈశ్వరుణ్ణే. ఈ హద్దు తెలుసుకోకపోతే వాడు తాను పాడవడమే కాకుండా ఉట్టి కొట్టే వాళ్ళని కూడా పాడు చేస్తాడు. ఎందుకని? ఒక్క దుర్మార్గుడు 5 ఉన్నాడు అనుకోండి, ఒరే వీడికి పేరు వస్తుందేమో అనరా, వీడు 10 మందిలో నవ్వుల పాలు అయ్యేటట్టు చేద్దామని కొట్టే వేళటికి కదిలిపోయి భుజం వదిలేసాడు అనుకోండి, అందరూ కింద పడిపోతారు. వంశంలో ఒక్క పాతకుడు పుట్టాడు అనుకోండి, ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలు కూడా కింద పడిపోతారు. ఉట్టి కొట్టడం మీ జీవన ప్రక్రియని మీకు చెప్తుంది. అందుకే మన వాళ్ళు గోకులాష్టమి నాడు ఉట్టి కొట్టండి అంటారు. ఉట్టి కొట్టడం అంటే అది ఉత్తినే చేసే ప్రక్రియ కాదు, మీకు జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని చెప్తుంది. ఈ ఉట్టి కొట్టడం మీకు నేర్పడమే అమ్మవారి యొక్క కిరీట దర్శనము.
అమ్మవారి కిరీటాన్ని మీరు చూడడం మీకు బాగా వస్తే అప్పుడు మీకు వెంటనే తెలిసేది ఏమిటి అంటే మీ హద్దు మీకు తెలియుట. కురుబిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. అమ్మా, నా హద్దు నేను తెలుసుకోకుండా నాలో ఉన్న ఏ బలాన్నైనా సరే దుర్వినియోగం చేస్తే చూసేదానివి నువ్వున్నావు, పాడైపోతాను. అమ్మా, నేను అనుకున్నట్టు జరగదు, ఇంకొకలా జరుగుతుంది. ఎందుకని చిత్తమునందు స్వచ్ఛత లేదు. ఈ స్వచ్ఛత బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, అమ్మవారు చూస్తుంటుంది. ఈ భయం నీకు ఉండడం, ఆవిడ కిరీటము ధరించినదని నువ్వు భయమును కలిగి ఉండుట, అందుకొచ్చింది ఆ కిరీటం. కాబట్టి ఇప్పుడు మీరు ఇదంతా ఏమిటి ఉపన్యాసం అంటే, కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అనబడేటటువంటి కిరీట దర్శనము ఏ కోణంలో చెయ్యాలన్న విషయం మాత్రమే నేను మీకు చెప్పాను. నేను కిరీటం గురించి మీకు ఇంకా ఏం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం గురించి చెప్తూ వసిన్యాది దేవతలు ఒక మాట అంటున్నారు. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. బంగారము చేత తయారు చేయబడినటువంటి కిరీటమునందు పద్మరాగ మణులు ప్రకాశించుచున్నవి. ఇది ఆ నామము యొక్క అర్థం. పద్మరాగమణులతో ప్రకాశించుచున్న కిరీటం అంటే ఉత్తి మణులతో చేసిన కిరీటం కాదు, బంగారముతో కూడిన కిరీటంలో పద్మరాగమణులు పెట్టబడ్డాయి. రావణగంగా అని ఒక నది ఉంటుంది. ఆ రావణగంగా అనబడేటటువంటి నదిలో సౌగంధికములు, కురువిందములు, స్ఫటికములు అని 3 దొరుకుతాయి. ఇందులో స్ఫటికములు, కురువిందములు అని 2. స్ఫటికములు తెల్లగా ఉంటాయి. స్ఫటికం అంటే దానికి పెద్ద మీకు తెలియక్కర్లేదు, స్ఫటికం అంటే తెలుపు. స్ఫటికము తెల్లగా ఉంటుంది. కురువిందము పద్మరాగమణి కనుక ఎర్రగా ఉంటుంది. ఈ పద్మరాగం కానీ స్ఫటికం దగ్గర పెట్టారనుకోండి, ఈ పద్మరాగము యొక్క కాంతి స్ఫటికాన్ని కప్పేస్తుంది. ఈ ఎరుపులో తెలుపు ఉండిపోతుంది. ఇది కూడా ఎర్రగా ప్రకాశిస్తుంది, కానీ అది మాత్రం పద్మరాగాన్ని పక్కకి తీస్తే మళ్ళీ తన తెలుపులోనే ఉంటుంది. ఆ ఎరుపు తెలుపుని ఎరుపులా కనపడేటట్టు చేసిందేమో కానీ అది మాత్రం ఎప్పుడు తెల్లగానే ఉంది. ఆ తెలుపు శివుడు, ఈ ఎరుపు అమ్మ. ఈ ఎరుపు పద్మరాగమణి, ఆ తెలుపు పరమశివుడు. ఈ పద్మరాగమణి ఎంత ఎర్రగా ఉంటుంది అన్నారు. ఈ కురువిందములు మంకెన పువ్వు యొక్క ఎరుపు, గురువింద పువ్వు యొక్క ఎరుపు, ఆరుద్ర పురుగు యొక్క ఎరుపు, మందార పువ్వు యొక్క ఎరుపు, లొద్దుగ పువ్వు యొక్క ఎరుపు, రక్తము యొక్క ఎరుపు ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉంటాయి పద్మరాగమణులు. ఇంత ఎర్రగా ఉండేటటువంటి పద్మరాగమణులు అమ్మవారి యొక్క కిరీటంలో ఉన్నాయని తెలుసుకుని కురువిందమణి అన్న మాట నోటితో పలికితే ఏమవుతుంది అంటే, దానివల్ల భవస్యాబుద్ధ్యాగనే తవ పరిజనో కామానురాగాః కురువిందజేషు శనైర్నతాదృక్స్ఫటికోద్భవేషు మాంగల్యయుక్తా హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి. ఎవరైతే నోటితో స్ఫటికము అన్న మాట అంటారో, ఎవరు నోటితో పద్మరాగము అన్న మాట అంటారో, ఈ 2 మాటల్ని అంటే చాల్ట. మాంగల్యయుక్తా హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి. నోటితో అనడం కాదు, స్మరణాత్, మనసులో ఒకసారి తలుచుకుంటే చాలు పద్మరాగమణి ఎర్రగా ఉంటుంది అని. కానీ స్ఫటికం తెల్లగా ఉంటుంది అని కానీ ఒకసారి మనసులో అనుకుంటే ఉత్తర క్షణంలో ఈ రెండిటికి ఒక శక్తి ఉంది. మీకు మంగళములను కటాక్షిస్తాయి, మీకు శుభాన్ని ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి కిరీటమునందు పద్మరాగమణులుంటే అవి మీకు ఏ శుభాన్ని చేకూరుస్తాయి అంటే హరిభక్తిదాంశ్చ. ఇవి మీకు వెంటనే హరిభక్తిదాశ్చ, హరిభక్తినిస్తాయి. హరి అనగా విష్ణువు, విష్ణు అనగా పురుష రూపమునందుంటే విష్ణువు, స్త్రీ రూపమునందుంటే అమ్మవారు, అంతే. అందుకే అలంకార ప్రియత్వం విష్ణువుకి ఉంటుంది, అలంకార ప్రియత్వం అమ్మవారికి ఉంటుంది. ఆయన నేను ఎప్పుడెప్పుడు అవతారం దాల్చినా దీని కొరకు అంటే, నన్ను ఈ కంటితో చూడాలని కోరుకున్న వారి కొరకు, రాక్షస సంహారము కొరకు అంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారంటుంది దేవీ భాగవతంలో, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచి రక్షార్థం దేహం సంధారయామ్యహం. రెండింటికి ఒక్కటే అర్థం.
ఎప్పుడెప్పుడు సాధు పురుషులు దుర్జనుల వలన బాధపడి నేను రావాలని కోరుకుంటారో అప్పుడు నేను ఒక రూపం తీసుకుని వచ్చి రాక్షస సంహారం చేసి సాధు పురుషులను రక్షించి నేను ధర్మాన్ని నిలబెడతాను. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే అంటాడు. పుంస్వరూపంతో ఆయన ఏమంటాడో స్త్రీ స్వరూపంతో అమ్మవారు అదే అంటుంది. కాబట్టి అమ్మవారి యందు భక్తి కలగడానికి పద్మరాగమణి యొక్క పేరు నోటితో తలుచుకుంటే చాలు, మనసులో స్మరిస్తే చాలు. నోటితో పలికిన, మనసులో స్మరించిన అమ్మవారి యందు భక్తి కలుగుతుంది. అమ్మవారి యందు భక్తి కలగడం అంటే ఏమిటి? మీరు లలితా సహస్రం తెలియకుండా చదివితే ఒకనాడు అమ్మవారు మీకు దాని వెనక ఉన్న రహస్యం తెలుసుకునే అవకాశాన్ని కృప చేస్తారు. ఓహో, నాకున్న నాలుకకు ఒక పరిధి ఉంది, ఈ పరుధులు మీకు అర్థమవుతాయి. ఆవిడ కిరీటం పెట్టుకుని ఉంది, చూస్తోంది. ఇది మీకు రాగానే మీకు భయం ఉంటుంది. ఈ భయం ఉండగానే ప్రవర్తన చక్కబడిపోతుంది. ఒకరి కోసం కాదు, ఆవిడ చూస్తోందన్న భయంతో జాగ్రత్త పడిపోతారు. ఈ జాగ్రత్త వచ్చేటట్టుగా అమ్మవారి ఎడల భక్తి కలగడం, భక్తితో పాటుగా ఆవిడ చెప్పిన మాట అతిక్రమించడానికి భయం కూడా కలగడం. ఈ రెండూ కలగడం అనబడేటటువంటి మంగళం దేనివల్ల వస్తుందంటే కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అని కురువిందమణి అన్న మాటని నోటితో పలకడం వల్ల వస్తుంది. మనసులో ఎర్రగా ఉంటుంది, పసుపచ్చటి బంగారు కిరీటంలో ఎర్రటి మణి పెట్టుకుని ఉంటుంది అన్నది మీరు ఇక్కడ చూడగలిగితే మీకు ఆ ఫలితం వస్తుంది. అందుకనే ఆ మాట అమ్మవారు వసిన్యాది దేవతలతో చెప్పించింది తప్ప తను పెట్టుకున్నారని చెప్పడానికి కాదు. ఈ మాట మీరంటే మీకు అమ్మవారి ఎడల భక్తి కలిగితే, భక్తితో పాటు భయం కలిగితే, భయముతో కూడిన భక్తి చేత మీరు మీ యొక్క పరుధులను తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఆఖరణ మీరు మళ్ళీ అమ్మవారిలోనే చేరేటట్టుగా అనుగ్రహింపబడి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారు ఈ నామాన్ని లలితా సహస్రంలో ఇప్పించింది. కాబట్టి ఇది ఈ నామము యొక్క పరమ ప్రయోజనం. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. బాగుందండి మీరు ఈ మాట చెప్పారు, కానీ కిరీటం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తామే సార్వభౌమాధికారులు కారు. ఎందుకనంటే ఒక తహసీల్దార్ ఉంటాడు, ఆయన ఒక కిరీటం పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన మండలాధికారి అనేవారు పూర్వం. ఆయన ఒక కిరీటం పెట్టుకుంటాడు, చిన్న కిరీటం. ఈ మండలాధికారి ఒక సామంతరాజు ఉంటాడు చక్రవర్తి దగ్గర, సామంతరాజు ఉంటాడు. ఆ సామంతరాజు ఓ కిరీటం పెట్టుకుంటాడు, సేనాపతి ఓ కిరీటం పెట్టుకుంటాడు, రాజుగారు ఒక కిరీటం పెట్టుకుంటారు. ఈ సామంతరాజు గారు చక్రవర్తి దగ్గరికి వెడతాడు, ఆ చక్రవర్తి దగ్గర చక్రవర్తి ఓ కిరీటం పెట్టుకుంటాడు. అందరి కిరీటముల కన్నా పెద్ద కిరీటం ఎవరు పెట్టుకుంటారంటే, శోభాయమానమైన కిరీటం ఎవరిది అంటే చక్రవర్తి పెట్టుకునేటటువంటి కిరీటం శోభాయమానమై ఉంటుంది. ఎందుకని? చక్రవర్తి లేనప్పుడు, చక్రవర్తి దూరంగా ఉండగా తన రాజ్యాన్ని తాను పాలిస్తున్నప్పుడు సామంతరాజు ప్రభువు. సామంతరాజు ఎక్కడో ఉన్నప్పుడు ఒక మండలాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ప్రభువు. కానీ ఆయన కనపడినప్పుడు ఈ కిరీటానికి విలువ తగ్గిపోయింది. ఈయన కిరీటం పెట్టుకున్నా ఎంత పన్ను వసూలు చేస్తున్నావో అన్నాడు అనుకోండి సామంతరాజు వచ్చి మండలాధికారిని, అయ్యా 100 బస్తాలు పండితే 6 బస్తాలు పుచ్చుకుంటున్నాను అన్నాడు అనుకోండి, పుచ్చుకోకో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు 4 పుచ్చుకో అన్నాడు అనుకోండి, ఈ కిరీటం అధికారం ఏమైంది? ఆ కిరీటం తగ్గించేసింది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? 4 బస్తాలే పుచ్చుకోవాలి. ఈయన సామంతరాజు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కప్పం కట్టాడు, ఎంత పుచ్చుకుంటున్నావో నీ దగ్గర పన్ను అన్నాడు. 100 బస్తాలు పండితే 4 బస్తాలు పుచ్చుకుంటున్నాను మహాప్రభు అన్నాడు. వద్దు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు, ఎందుకు పుచ్చుకుంటున్నావు 4 బస్తాలు? 3 పుచ్చుకో, నాకు కట్టేది కూడా కొంత తగ్గించుకో అన్నాడు. ఇప్పుడు ఈ కిరీటం గౌరవం ఏమైంది? ఆ కిరీటం ముందు తగ్గిపోయింది. ఆ కిరీటం కూడా ఏ కిరీటం ముందైనా అలాగే తగ్గిపోతుందా? చక్రవర్తి కిరీటం కూడా తగ్గిపోతుంది. ఎక్కడో తెలుసా అండి? సమస్త లోకములను పరిపాలించేటటువంటి కంటికి కనపడని ప్రభువు యొక్క కిరీటము ముందు ఈ కిరీటాలు కూడా పనికిరాని కిరీటాలే. ఆ కిరీటం, ఈ కిరీటాలు నిలబడడానికి హేతువై ఉన్నది. ఆ శక్తి ఆవిడలోంచి వస్తోంది. అందుకే పూర్వం చాలా గొప్ప పూజ చేసి చక్రవర్తి యొక్క పరమ ఆంతరంగిక పరివారం అని ఉంటారు, వారు తప్ప వేరొకరు ముట్టుకోరు. రాజదండాన్ని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ముట్టుకుని తీసుకొచ్చి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకొచ్చి రాజుగారు ఇదిగోనండి అని చెప్పి ఏదో పట్టుకొచ్చి చేతిలో పెట్టడానికి వీల్లేదు రాజదండాన్ని. అలాగే చక్రవర్తి ధరించేటటువంటి ఖడ్గం ఉంటుంది, ఖడ్గాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోరు.
ఆ ఖడ్గాన్ని ముట్టుకోవాలన్నా పట్టుకొచ్చి ఇవ్వాలన్నా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక గొప్ప అధికారం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్ప పట్టుకుని ఇవ్వకూడదు. అంత గొప్ప విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి మీకు? దక్షిణ భారతదేశంలో ఎదురులేని రాజ్యంగా పరిఢవిల్లి కృష్ణదేవరాయల చేత పరిపాలింపబడి శత్రువుల చేత కన్నెత్తి చూడబడని విజయనగరం పతనమైపోవడానికి కారణం ఒక్కటే. అనువంశికంగా వస్తున్నటువంటి ఖడ్గాన్ని, రామరాయల వారి ఖడ్గాన్ని ఒక రోజు రాత్రి యుద్ధభూమిలో శిబిరంలో ముట్టుకోవడానికి అధికారం లేని వ్యక్తి ముట్టుకున్నాడంతే, విజయనగరం పతనం అయిపోయింది. తల్లికోట యుద్ధంలో అందరి బుద్ధి కప్పబడిపోయిందంతే. ఏటికి అవతల ఒడ్డున శత్రు సైనికులు ఉన్నారు, ఏటికి యువతల ఒడ్డున రామరాయలు ఉన్నాడు. రామరాయలు బొటనవేలుతో రాసేస్తాడు ఆ సైన్యాన్ని, అంత సైన్యం రామరాయల్ది. చిన్న విషయానికి పడిపోయాడంతే. బాగా చీకటి పడ్డాక శత్రు సైనికులు ఏం చేశారంటే ఎడ్ల బళ్ళకి 8 కాగడాలు కట్టి కొన్ని వేల ఎడ్ల బళ్ళు నదికి అవతల వైపుకి తోలారు. నదికి ఆవల వైపు రామరాయల సైన్యం ఉంది. కాగడాలు వెళ్ళిపోతున్నాయి ఇలా నిలబడినట్టుగా. చీకట్లో అట్నుంచి చూసిన రామరాయలు అనుకున్నాడు, శత్రు సైన్యం అంతా నది ఎగువకు వెడుతోందంటే అక్కడ దాటి మన మీదకి వస్తుందన్నమాట. సైన్యం అంతా రాత్రికి రాత్రి ఇటువైపు నుంచి కాగడాలు ఎట్టెడుతున్నాయో అటు అనుసరించండి అన్నాడు. అటు ఎడ్లబళ్ళు వెళ్ళిపోయాయి, రామరాజు సైన్యం అంతా నది కట్టి వెళ్ళిపోయింది. తెల్లవారుతోంది, శత్రు సైన్యం ఇక్కడే నదిని దాటి వచ్చి మీద పడిపోయారు, లేదు సైన్యం దగ్గర. అంతకు ముందు రోజు రాత్రి ఆ ఖడ్గాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి, అంతే. ఏనుక్కి తీసుకొచ్చి రామరాయలు ఎక్కే భద్రగజానికి నల్లమందు పెట్టేశారు. అది ఘీంకరించి రామరాయల్ని తొండం పెట్టి కిందకి లాగేసింది, పొడి చేశారు. విజయనగర పతనం అయిపోయింది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరాన్ని. హంపి విజయనగరం పెడితే గుండె చెరువు అయిపోతుంది చూసిన వాడికి. అరే రే ఇదా ఇవాళ దీని స్థితి అని. మా మోహన్ రావు గారు మేము వెళ్ళాం మొన్న శృంగేరి వెళ్ళినప్పుడు, కన్నుల నీరు వస్తుంది చూస్తే. ఒక్కొక్క వస్తువుకి అంత శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో రాజదండం, ఖడ్గం, కిరీటం అంత గొప్పవి. ఆ కిరీటం అధికారమునందు హద్దులు చెప్తుంది. ఇప్పుడు అమ్మవారి కిరీటానికి కూడా ఏమైనా హద్దుందా? ఆవిడ కిరీటం కూడా దేనికన్నా కొంచెం తక్కువగా ఉంటుందా? ఆవిడ కిరీటమే అందరికన్నా గొప్పగా ఉంటుందా? ఇది చెప్పాలంటే ఏదో చెప్పేయచ్చు, ఆవిడకన్నా గొప్పది లేదండి అని అయినా చెప్పేయచ్చు, ఆవిడకన్నా గొప్పది ఉందండి అని అయినా చెప్పేయచ్చు. రెండే సమాధానాలు ఉంటాయి, అంతకన్నా ఏం ఉండవు కదా. కాబట్టి కొంతమంది ఇది కొంతమంది అది చెప్తే ఏదో ఒకటి ఒప్పుకు తీరాలి. కాబట్టి ఎవరో వాళ్ళకి మార్కు వస్తుంది, అది పెద్ద విశేషం కాదు. కానీ చెప్పడంలో ఒక తమాషాతో చెప్పగలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు, మహానుభావుడు. అది హత్తుకునేటట్టు చెప్పగలరు ఆయన. అది కిరీటానికి ఉన్న హద్దు చెప్పారు ఆయన. మన హద్దులు దాటితే శిక్షించే కిరీటాలకి హద్దులుంటే మండలాధికారి కన్నా సామంతరాజు, సామంతరాజు కన్నా రాజు, రాజు కన్నా చక్రవర్తి, ఇలా ఉంటే అమ్మవారి కిరీటం కూడా ఎవరి ముందన్నా వంగుతుందా? వంగదా? ఇది చెప్పిన వారు మహానుభావుడు, జగద్గురువు శంకర భగవత్పాదులు. ఆయన కన్నా ఎవరు చెప్పగలరు? సౌందర్యలహరిలో అమృత భాండం అండి అటువంటి శ్లోకం ఒకటి రచన చేశారంటే మన మనసుని హత్తుకోవాలని. ఒక శ్లోకంతో విషయము చెప్తారు, ఒక శ్లోకంలో చెప్పి చెప్పకుండా ధ్యానం చేయిస్తారు, ఒక శ్లోకంలో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తారు. అలా చెప్పడంలో శంకరులకి శంకరులే సాటి, వేరొకరికి అంతటి ప్రజ్ఞ భాషించడం దుర్లభం. అది ఆయన మహానుభావుడు. ఆయన అంటారు, కిరీటం వైరించం పరిహరపుర కైటబభిద కఠోరే కోటీరే స్థలసిజహిజం భారిమకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఇందులో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మవారు ఒకనాడు సింహాసనం మీద కూర్చున్నదిట. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంటే అమ్మవారిని సేవించడం కోసమని చెప్పి వచ్చి కూర్చున్నారు కొంతమంది. ఆయన ప్రభువు, ఆయన ముందు కూర్చోకూడదు అన్న భయానికి గుర్తేమిటో తెలుసా అండి? ఆయన తేజస్సు మీరు తట్టుకోలేరని గుర్తేమిటంటే ఆయనకి ఎదురు మీరు కూర్చోకూడదు, ఆయనకు ఒక పక్క కూర్చోవాలి. అందుకే ప్రభువు సింహాసనం మీద కూర్చుంటాడు, మంత్రి సామంతులు పురజనులు అందరూ ఇలా ఉంటారు తప్ప ఎదురుగుండా ఎవరు కూర్చోరు చక్రవర్తికి. ఆయన దగ్గరకు వచ్చినా ఆయనతో మాట్లాడినా చెయ్యి అడ్డు పెట్టుకుని అలా మాట్లాడవలసింది. ఆయన సభలో కూర్చుని ఉండగా
దేని తర్వాత ఏది జరగాలి అన్నది ఆయనే చెప్తారు. ఎంతో మహాపురుషులైతే తప్ప లోపలికొచ్చి సభ జరుగుతుండగా ఫలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పకూడదు. సభ నడుస్తున్నప్పుడు సభా కార్యక్రమం జరగాలి. ఆవిడేదో జరిపిస్తోంది కార్యక్రమం. ఎవరున్నారు సభలో? చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఈ లోకములన్నిటినీ సృష్టి చేస్తాడు ఆయన. సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారు కూర్చుని ఉన్నారు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఉన్నారు అనగానే మీకు విషయం గుర్తు రావాలి. ఎన్ని తలకాయలతో ఉన్నాడు? 4 తలకాయలతో ఉన్నాడు. 4 తలకాయల మీద 4 కిరీటాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన తల మీద ఓ కిరీటం ఉంది. దేవతలకి పరిపాలకుడు ఇంద్రుడు ఉన్నాడు, ఆయన ఓ కిరీటం పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురే అమ్మవారి దగ్గర భయభక్తులతో కింద పరివారంలో కూర్చుని ఉన్నారంటే ఇంకింతకన్నా గొప్ప వాళ్ళు ఉంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? సృష్టి చేసేటటువంటి వాళ్ళల్లో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వీళ్ళు ముగ్గురు సభలో కిందకి కూర్చుని ఉన్నారు. అమ్మవారు సింహాసనంలో కూర్చునుంది, కిరీటం పెట్టుకునుంది. ఇప్పుడు ఎవరికన్నా ఎవరు గొప్ప అంటే ఏమన్నా అప్పటికంటే అలా కూర్చున్నారు కానండి, ఏదో కూర్చొని ఇచ్చారు కానీ ఈయనే కూర్చొని ఇచ్చారండి అని మీరు అంటారేమో. కిరీటం బట్టే నిర్ణయం అవ్వాలి ఎవరు గొప్ప. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక నాటకి ఈ సన్నివేశానికి తెరతీశారు. సభ జరుగుతోంది కాబట్టి ఎవరో పనికిమాలిన వాడు ఎవరో వచ్చేస్తుంటే అవునా ఆయన ఎవరో వచ్చేస్తున్నారని చెప్పి ప్రతివాడు వచ్చి చెప్పడు. ప్రతిహారి అంటారు. వాడు వచ్చి వాళ్ళు వస్తున్నారండి అని చెప్పకూడదు. ఫోన్ వచ్చిందండి అని సెల్లట్టుకు వచ్చి ఇచ్చేయడం, కార్డ్లెస్ పట్టుకొచ్చి ఇచ్చేయడం, ఇలా దిక్కుమాలిన వాళ్ళు ఉండదు. ఆవిడ ఎలా సభ నడిపిస్తుందో అలా నడుస్తుంది అంతే. అంతేగాని ఎవరైనా వస్తే అమ్మవారు సభలో ఉన్నారు, బయట కూర్చుంటారు. ఇంద్రాదులు కూడా కూర్చుంటారు. శ్రీచక్రం గురించి విన్నప్పుడు ఇంద్రుడు కానీ కూర్చుంటారు. అలాగా అమ్మవారి దర్శనమే అవదు అసలు. అటువంటి స్థితిలో అమ్మవారు కూర్చునింది. కూర్చునుంటే ఎవరొచ్చారని చెప్తారు? ఎవరొచ్చారని చెప్తే అకస్మాత్తుగా ఆవిడ లేచి నిలబడి ఆవిడ కూర్చుని ప్రవేశపెట్టండి అన్నారనుకోండి, అంటే పెద్ద ఆవిడ గౌరవించవలసిన వ్యక్తి ఏం కాదు. సభలో పనిలో ఉన్నా ఆయన్ని రానివ్వాలి కాబట్టి ప్రవేశపెట్టండి అనొచ్చు. లేదు ఆయన యందు గౌరవం చేత ప్రవేశపెట్టండి అన్న తర్వాత ఆయన్ని తీసుకొస్తారు. ఆయన్ని ప్రవేశపెట్టండి అన్నారంటే ఆ మహానుభావుడే కదా, అంత సభ జరుగుతుండగా. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఈవిడ లేచి నిలబడి ఉపవిష్టులు కండు అంటుంది. అంటే ఆయన్ను ఆసనం మీద కూర్చోబెడతారు. ఎవరైనా ఒక మహాపురుషుడు అనుకోండి, ఏమో పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగి అవి చెయ్యొచ్చేమో, కిరీటం మీద ఆవిడ కూడా చల్లుకోవచ్చేమో. అలా జరిగిందే. ఎవరైనా వచ్చారని చెప్తే ఓహో వారు వచ్చారా అని ఒకసారి ఈవిడ అందరూ లేచి నిలబడ్డారు అనుకోండి, ఈవిడ లేచి నిలబడ్డారు, అందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు ఏ కిరీటం కన్నా ఏ కిరీటం గొప్పది? కిరీటాల పోటీయే ఉంది ఇక్కడ. కాబట్టి శంకరాచార్యులు వారు అన్నారు, ఒక ప్రతిహారి పరిగెత్తుకొచ్చి అన్నట్ట, అమ్మా మీకు మాట చెప్తున్నాం, భవస్యాభ్యుద్ధానే. భవుడంటే లోకములనన్నింటినీ పోషించగలిగిన వాడు. భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటుంది లింగపురాణం. అమ్మా పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నారు అన్నాడు. అనేటప్పటికిట కూర్చుని చెప్పండి అని వింటోంది ఆవిడ. ఇప్పుడు అతను మెల్లిగా వచ్చి అమ్మగారికి ఏదో చెప్పాలి అంటే మంత్రులు వింటారు. ముందు శ్యామలాదేవి వాళ్ళు ఏమిటి అంటారు. అంటే ఫలానా వాళ్ళు వచ్చారు అంటే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శ్యామలాదేవి దగ్గరికి వస్తుంది. వచ్చిలా చెయ్యి అడ్డు పెట్టుకుని అంటుంది అమ్మవారు, అమ్మ ఫలానా వారు వచ్చారు అని చెప్తుంది. అంతేగాని ప్రతిహారి కేకలేసుకుంటూ రాడు. అలా కేకలేసుకుంటూ వచ్చాడంటే శ్యామలాదేవికి చెప్పి, శ్యామలాదేవి అమ్మవారికి చెప్పి, ఆలస్యం జరిగినందుకు అమ్మవారు వాడి కంఠం ఉత్తరించేస్తుంది అనమాట. ఆయన వస్తున్నప్పుడు మాత్రం ఇంకా ప్రోటోకాల్ లేదు. ఆయన వస్తున్నాడంటే అమ్మవారికి వినపడేటట్టు చెప్పవలసిందే. అంత భయభక్తులు అనమాట అమ్మవారికి కూడా. ఎవరు అలా వస్తున్నవాడు? పరమశివుడు వస్తున్నాడు సభలోకి. అందుకని ఇప్పుడు ఆవిడితో వచ్చి చెప్పాడు. ప్రతిహారి అరుచుకుంటూ వచ్చాడు, అమ్మా భవస్యాగ, ఆ మాట చూడండి, భవస్యాభ్యుద్ధానే. భవుడు పరమశివుడు వచ్చేస్తున్నాడమ్మా సభలోకి, వచ్చేస్తున్నారు, బయలుదేరారు, దగ్గరికి వచ్చారమ్మా అనగానే అమ్మవారు వచ్చేస్తున్నారా అని కూడా అనలేదట. గభాల సింహాసనం నుంచి లేచిపోయి గబ 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 దివిగి ఎదురెళ్ళిపోతోంది. ఇప్పుడు ప్రవేశపెట్టండి అంటట్లేదు, తాను ఎదురెళ్ళిపోతోంది. ఎలా వెళ్ళిపోతోందిట? చక్రవర్తి సభలోంచి లేచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. వెనకాతల మళ్ళీ ఆవిడికి స్తోత్రం చేస్తే వాళ్ళు పెడతారు, మంత్రులు పెడతారు, సేనాపతులు పెడతారు, ఆంతరంగిక పరివారం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కక్షిలో ఉండిపోతారు. చిట్ట చివరి వరకు మంత్రి గారు ఒక్కడే పెడతాడు. మంత్రి గారు ఒక్కరు వెళ్ళిన తర్వాత ఆ మంత్రి గారితో లోపల ఆవిడ ఇంకేమైనా మాట్లాడి శ్యామలాదేవితోటి ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. చింతామణి గృహంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. కానీ ఇక్కడేమైంది? ప్రవేశపెట్టడం లేదు, ఈవిడ పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. గబగబ గబగబా ఈవిడ వెళ్ళిపోతుంటే
ఆవిడేదో పనిలో ఉంది, ఆవిడ వెళ్ళిపోతుంది, మనకేమిటని కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు లేచి నిలబడలేదట. అమ్మ బాబోయ్, అమ్మవారు ఇలా వెడుతోంది, మనం ఇలా నిలబడ్డమే అని వాళ్ళు కింద పడిపోయారు. అంటే ఇప్పుడు ఎవరి కిరీటం పెద్దది? ఒక కిరీటం, ఆయన కిరీటం పెట్టుకుని వచ్చాడో పెట్టుకోకుండా వచ్చాడో ఆయన జటాజుటం ఉంటుంది, అందుకని ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన్ని మీరు చూడలేదు, ఇంకా కిరీటం పెట్టుకున్నాడో పెట్టుకోలేదో, ప్రతిహారి చెప్పాడంతే. మీకు చెప్పారు శంకరాచార్యులు వారు శివుడు కిరీటం పెట్టుకొచ్చాడని. ఇంకా ఆవిడ వెడుతోందని చెప్పారు, కిరీటం ఆయన పెట్టుకున్నాడో పెట్టుకోలేదో మీకు తెలియదు. కానీ పెట్టుకున్న కిరీటాలన్నీ ఏమయ్యాయి? ఆవిడ అంత గబగబా వెళ్ళిపోతున్నా, ఆవిడ ఏదో పని మీద వెళ్తున్నారని వీళ్ళు వెంటనే సరే మళ్ళీ వస్తుందని కూర్చోలేదు. ఆవిడ గబగబా దిగిడుతోంది అంటే హఠాత్ సంఘటన, ఎవరు ఊహించలేదు. ఎవరు ఊహించనప్పుడు ఆవిడ అలా వెడుతున్నా వీళ్ళందరూ నేల మీద పడిపోయారు. పడిపోతే ఇప్పుడు ఆవిడ తొందర, శివుడు వచ్చేస్తున్నాడు, గబగబా వెళ్ళిపోతుంది ఆవిడ బయటికి. వెళ్ళిపోతుంటే చెలికెత్తాలు నెట్టునారట. వాళ్ళు అమ్మవారు వెళ్తుంటే పరిగెత్తుకుంటే గబగబా చుట్టూ వచ్చేసారు. ఏదో Z+ కేటగిరీలో ఉన్నవాడు అటు ఇటు పెడుతుంటే బ్లాక్ క్యాట్ కమాండోస్ కూడా పరిగెత్తినట్టు వాళ్ళ చెలికెత్తులు పరిగెత్తుకుంటూ వచ్చన్నట్టు. అమ్మ కిరీటం వైరించం, అమ్మా ఇది బ్రహ్మగారి కిరీటాలు, 4 కిరీటాలు, జాగ్రత్త జాగ్రత్త, కాళ్ళకి తగులుతాయి, తప్పుకో తప్పుకో అంటున్నారట. కొంచెం వెనక్కుండా తలగైంది వెనకది అంటారట. అమ్మ జాగ్రత్త, తగులుతాయి 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 అని అమ్మవారికి తప్పుకోండి తప్పుకోండి అని చేతులు పట్టుకుంటున్నారట. అమ్మవారు ఇలా చూట్టాలు లేట కిందకి వెళ్ళిపోతుంది. వీళ్ళు అమ్మ బాబోయ్ అమ్మవారి పాదాల దగ్గరికి వస్తున్నాయి, ఇంతే చాలు, ఏ కారణమైతేనే దండం పెడదామంటే అక్కడికి ఎలాగో వెళ్ళడానికి కుదరదు, ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు అనుకోకుండా పాదాలు వచ్చాయి, వాళ్ళు కింద పడిపోయారట కిరీటాలతో. పడిపోయి పెడుతుంది, అమ్మ కిరీటాలు తగులుతాయి అని చిలికెత్తులు అంటున్నారట. అంటే చెప్పకుండా చెప్తున్నారు ఏ కిరీటం పెద్దది? అమ్మవారి కిరీటం పెద్దది ప్రస్తుతం వరకు కదండి. అందుకని ఆవిడ వెళ్ళిపోతాం కదా. చెలికెత్తలు అంటున్నారట కిరీటం వైరించం హరిహరపుర కైటబిద. అమ్మా బ్రహ్మగారి కిరీటాలు, ఇది కైటభుడనేటటువంటి రాక్షసుడిని మర్దించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కిరీటం చాలా కఠినంగా ఉంటుందమ్మా ఈ కిరీటం. ఇది కిరీటం మీదకి బాణాలు వేస్తారు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, ఎప్పుడు లోకాల్లో ధర్మానికి హాని వచ్చిందంటే యుద్ధానికి వెళ్ళిపోయేది ఆయనే. కాబట్టి ఆయన కిరీటం మిగిలిన కిరీటాల్లో ఉండదు, అటువంటి కిరీటం. కాబట్టి అమ్మ అది చాలా కఠినంగా ఉంటుంది, నీ పల్లవమైన పాదములకు తగులుతుందేమో, అమ్మ జాగ్రత్త జాగ్రత్త. ఏమండో శ్రీ మహావిష్ణువు గారు వెనక్కొనండి అంటున్నారట. అమ్మవారు గబగబా వెళ్ళి అమ్మ గబుక్కుని తగులుతుందేమో, ఆ పాదం ఎంత కోమలమైన పాదం అమ్మా, తగిలితే ఇంకేమైనా ఉందా, జాగ్రత్త జాగ్రత్త అంటున్నారట. అందుకని పరిహరపుర కైటబిద, పరిహర తీసే అమ్మ వెనక్కెళ్ళు అంటున్నారట. కఠోరే కోటీరే స్థలసి జహిజం భారి మకుటం. అసలు ఇంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నారట, ఇంద్ర అమ్మవారు ఎడుతోంది, ఏంటా కిరీటంతో అలా అడ్డంగా పడిపోతావు, తీసేయి కిరీటం, అమ్మా ఆ కిరీటాన్ని తప్పించుకో, దాటేసేయి, దాని దగ్గర నుంచి కాలేయకు, కిరీటం నుంచి దాటేయి. అమ్మవారు ఆ కిరీటం నుంచి దాటి వెళ్ళిపోయినా కూడా దానికి పూజ. అంటే బ్రహ్మాది దేవతల యొక్క కిరీటములే హఠాత్తుగా ఆవిడ సభలోంచి లేచి వెడుతుంటే నేల పడిపోయి ఆవిడ పాదముల దగ్గర అమ్మో తల్లి పాదములని నేల మీద పడి ప్రణిపాతం చేస్తున్నాయి. అంటే ఆవిడెవరు? శ్రీ మహారాజ్ఞి. ఆవిడ ఆజ్ఞలను అందరూ పాలిస్తారు తప్ప ఆ కిరీటం వేరొవరి దగ్గర వంగేది కాదు. మరి ఎందుకు పరిగెడుతోంది? వస్తున్నవాడు భర్త. ఆయన పరిపాలకుడు కాదా పక్కన పెట్టండి, భార్యాభర్తల మధ్యలో ఆ భేదం ఉండదు. అందుకే భర్త గారు పెద్ద అధికారి అయితే భార్య గారి కాళ్ళట్టుకున్నా ఆవిడ చెప్తే పని అవుతుంది. ఆ అధికారం ఆవిడ యందు సంక్రమించే ఉంటుంది, తెలిసో తెలియకో ఉంటుంది ఖచ్చితంగా. అందుకని వాళ్ళిద్దరి మధ్య అభేదం. పార్వతీదేవి పరమేశ్వరుడికి దండం పెడితే పరమేశ్వరుడు పెద్దవాడా, పరమేశ్వరుడు కౌగిలించుకుంటే పార్వతీదేవి పెద్దదా, ఆ తర్కం ఉండదు. దంపతుల మధ్యలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు మీకు ఏమిటి ద్యోతకమైంది? ఆవిడ మహాపతివ్రత. అంత స్థితిలో ఆవిడ ఉన్నా, మహారాజ్ఞి అయ్యున్నా, భర్త వస్తున్నాడనేటప్పటికీ తాను ఎదురు వెళ్ళింది. అంటే తానే సభలోంచి లేచి ఎదురెళ్ళిపోయింది. అంటే భర్తకి నమస్కారం చేయకుండా ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు? శంకరులు చెప్పాలి ఆ విషయం, మీకు చెప్పక్కర్లేదు. చెప్పకపోయినా మీకేమిటి అర్థం అవుతోంది? ఆ కిరీటం భర్త ముందు మాత్రమే వంగుతోంది, ఇంకెవరి ముందు వంగట్ల. ఆవిడ పాదముల ముందు మిగిలినవన్నీ వంగుతున్నాయి. కాబట్టి ఆ కిరీటమే పెద్ద కిరీటము. ఇప్పుడు ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణులు నువ్వు చూడగలిగితే, ఆ కిరీటంలో ఉన్న పద్మరాగమణుల గురించి నువ్వు 4 మాటలు అనగలిగితే నీ జీవితం ఏమైపోతుంది? ఉత్తర క్షణంలో భక్తి కలుగుతుంది.
భక్తి అనగానేమి, నేను ఇందాకే మీకు చెప్పా, హద్దుని మీరు తెలుసుకుని జీవించుట. పైన ఒకడున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, చూసేవాళ్ళు ఉన్నారనేటటువంటి హద్దు తెలుసుకోవడం. ఈ హద్దు తెలుసుకునేటప్పటికీ భక్తి భయములతో జీవించుట, ఇది మీకు అబ్బుతుంది. ఇది అబ్బితే ఏమవుతుంది, ఇలాంటి వాళ్ళందరూ చేతులు కలిపి ఉట్టి కొట్టేవాడిని పైకెక్కించుకుంటారు, ఒకటి తర్వాత ఒకటి ఉట్టి కొడతాడు. దీనికి సాధనమేమి, కిరీట దర్శనము. అందుకని కురువిందమణి శ్రేణీ కనత్కోటి రమండిత, ఈ భక్తి ఉంటే నువ్వు ఏ స్థితిని పొందుతావు అని అడిగారు. ఏమంటే మోక్షం రావడమేనా, ఇంకేమైనా కూడా ఉంటుందా? అమ్మవారి యందు భక్తితో ఉన్నవాడు ఏ స్థితిని పొందుతాడన్నారో తెలుసా అండి? ఏది చెప్పినా శంకరాచార్యులు వారు చెప్పాలండి, మహానుభావుడు. ఆయన తప్ప చెప్పగలిగిన వాడెవరు? ఆయన అంటారు, తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ లోకాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఎక్కడా తప్పు లేకుండా సృష్టిస్తున్నాడు. మనిషి కడుపున మనిషి, కుక్క కడుపున కుక్క, పిల్లి కడుపున పిల్లి, అందరికీ ముఖమే ఉండాలి. ముఖంలోనే ముక్కు, ముఖంలోనే కళ్ళు, ముఖంలోనే చెవులు, ముఖంలోనే నోరు, ముఖంలోనే అదేంటి లేకపోయినట్టయితే లలాటము. ఇన్ని సృష్టించిన ఒక వ్యక్తిని పోలి ఇంకొక వ్యక్తి ఉండడు. అందరూ ముఖాలే, అన్ని తలకాయలే అయినా ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి లేకుండా సృష్టి చేస్తున్నాడు. ఇంత శక్తి బ్రహ్మగారికి ఎక్కడి నుంచి వచ్చింది? తనీయాం సంపాంసుం, అమ్మవారి పాదములకు పట్టినటువంటి రజస్సు మట్టిని చల్లుకోలేదుట. అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మట్టిలో ఉన్న ఒక లేశ కణాన్ని తీసి తన కిరీటం మీద వేసుకున్నట్ట. ఇంత శక్తి వచ్చింది. నువ్వు కూడా నీకిచ్చిన శక్తిని అమ్మవారి పరం చేసి ఆవిడ పాదముల దగ్గర తల ఉంచి నమస్కరించి, అమ్మా నే చేస్తున్నది నీ అనుగ్రహంతో అని ఆవిడ పాద ధూళిని శిరస్సున వేసుకోగలిగితే నీకున్న విభూతి ఏ స్థాయిలో ప్రకాశిస్తుందో, నువ్వు ఎంత స్థితిని పొందుతావో ఆలోచించుకో. కాబట్టి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమమి సహస్రేణ శిరసాం. ఏమి మాటలేసేస్తారు అనండి శంకరాచార్యుల వారు. అమ్మవారి పాదములకే ఉన్నటువంటి ధూళికణాన్ని శిరస్సు మీద వేసుకున్నారట శ్రీ మహావిష్ణువు. వేసుకుని ఏం చేస్తున్నారు? 1000 తలలతో ఈ భూమిని మోస్తున్నారట. అదేమిటండి, విష్ణువు భూమిని మోసినట్టు ఎక్కడుందండి లోకంలో అంటే? శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఆయన అన్నారు, వహత్యేనం శౌరి, శౌరి మోస్తున్నాడు అన్నారు. శౌరి అన్న మాట కృష్ణుడికి ఉంది. శౌరి అంటే సూర్యుడి యొక్క మనవడు. ఆ సూర్యుడు అనేటటువంటి ఆయన కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. సూర్యుడికి పౌత్రుడు కనుక శౌరి అని పేరు. శూరుడికి కొడుకు వసుదేవుడైతే వసుదేవుడికి చెందినటువంటి భార్య రోహిణీ గర్భమునందు పుట్టిన బలరాముడు కూడా శౌరియే. ఎందుకని ఆ సూర్యుడికి మనవడే అవుతాడు కాబట్టి. ఇప్పుడు బలరాముడు కూడా శౌరి అయితే ఆ బలరాముడు శేషాంశ, శేషుడు బలరాముడిగా వచ్చాడు. కాబట్టి ఆ శేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. కాబట్టి ఇప్పుడు శౌరి అన్న మాట విష్ణువాంశ శేషుడికి కూడా వర్తిస్తుంది. అలా వచ్చారు శంకరాచార్య గారు. ఒక్క మాటతో మిమ్మల్ని ధ్యానం చేయిస్తారు. శౌరి ఎలా చెందుతుంది అన్నారు అనుకోండి, మీరు 50 పుస్తకాలు ఎట్టి చూడాలి. అంటే మొదట్లో అయితే, తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉంటే వెంటనే విడుతుంది, వేరు విషయం అనుకోండి. కాబట్టి ఇప్పుడు బలరాముడు శేషాంశలో ఉండగా తన 1000 పడగలతో ఈ భూమిని మోస్తున్నాడు. మొయ్యడము అన్న మాట గురించి మీరు ఒకటి ఆలోచించండి. ఎలా మోస్తున్నట్ట? బ్రహ్మగారు చేసినట్టుగా, బ్రహ్మగారు చేస్తే నవికలం, ఏ తేడా లేకుండా సృష్టి చేస్తున్నట్ట. విష్ణువు కూడా అంత గొప్పగా మోసేస్తున్నారా లోకాన్ని? కథమపి, ఎలాగో అలా. అదేమిటి? సృష్టి చేయడం తేలిక, 1 గంట పనో ఓ రోజు పనో ఉంటుంది అది సృష్టి. కానీ స్థితి, డేట్ ఆఫ్ బర్త్ అన్నది కొన్ని క్షణాలతో కూడుకుని ఉంటుంది, దాన్ని బట్టే జాతకం ఉంటుంది. డేట్ ఆఫ్ డెత్ అన్నది నిజానికి 1 క్షణం ఉంటుంది, అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నదే స్థితి. ఇది ఎలా బతికామన్నదే ముఖ్యం. కాబట్టి ఇంతమందిని పరిపాలించడం అంటే మాటలా అండి? కథమపి, భరించడం అంటే పరిపాలించడం కూడా.
ఎలా భరిస్తున్నాడో వీళ్ళందరినీ అన్నారు అనుకోండి, ఎలా పరిపాలిస్తున్నాడో వీళ్ళందరినీ అని అర్థం. అందుకని శౌరి ఇప్పుడు పరిపాలనాంశ కూడా చెల్లింది. ఎలా పరిపాలిస్తున్నాడో అంటే ఇంత తింగరాళ్ళు. ఇంకొక తేలిక మాటలో చెప్పాలంటే ఎవరం హద్దుల్లో ఉండేవాళ్ళం, వీళ్ళని పరిపాలించడం అంటే మాటలా ఇంత పిపీలికాది పర్యంతాన్ని ఎలా పరిపాలిస్తున్నారు విష్ణువు. కథమపి అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ధూళికణాన్ని తల మీద వేసుకుని బానే ఉందండి. మరి లయం చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరస్సంక్షుద్యైనం భజతి భస్మోద్ధూళన విధిం. హరుడు అనగా రుద్రుడు ఈ లోకములనన్నిటినీ కూడా లయం చేసేసి ఆ బూది తీసుకుని ఒంటికి రాసుకుంటున్నాడు. అదేంటి, ఇలా ఆయన సృష్టించాడు బానే ఉంది, సృష్టించి ఒంటి మీద పెట్టుకోలేదు. విష్ణువు భరించి ఒంటి మీదకి రాసుకోలేదు. రుద్రుడు లయం చేసి ఆ బూది చేసి ఒంటికి రాసుకుంటున్నాడు అన్నారు శంకరాచార్యుల వారు. వాళ్ళిద్దరూ చేయింది ఈయన ఎందుకు చేస్తున్నాడు? ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అంటే. అబ్బే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అండి, అంతా ఉండిపోయింది కదా పౌడర్లా ఉందని రాసుకున్నాడండి అని కాదు. అది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అందుతుంది. ఎందుకు రాసుకుంటున్నాడోట తెలుసా అండి? ఈ సృష్టిని ఎలా చేశాడు బ్రహ్మగారు? అమ్మవారి పాదరేణువుని తల మీద దాల్చి భక్తితో చేశాడు. విష్ణు ఎలా పరిపాలించారు దీన్ని? అమ్మవారి పాదరేణువుని తల మీద వేసుకుని భక్తితో పాలించారు ఈ లోకాన్ని. కాబట్టి ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి పాద రేణువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్నంతటినీ బూది చేసినా ఇది ఏదైంది? అమ్మవారి యొక్క అనుగ్రహమే బూది రూపాన్ని దాల్చింది. దాన్ని అలా వదిలేస్తే ఎలా? ఇంకా దీన్ని వాడుకోవడానికి నేను ఒక్కడే మిగిలేను ఈ అనుగ్రహాన్ని. ఇది ఇలా వదిలేయడం ఎందుకనా? ఆ అనుగ్రహాన్ని ఒళ్ళంతా రాసేసుకున్నట్ట శంకరుడు. అందుకని విభూతి ధారణ చేశాడు అన్నారు శంకరాచార్య గారు. అమ్మవారి అనుగ్రహాన్ని శంకరుడు ఒంటికి పూలుకున్నాడయా అన్నారు. ఇది భక్తి కలిగిన వాడికి ఉండేటటువంటి అధికార విస్ఫోటనం. ఏ స్థాయికి ఎదుగుతాడో, ఎదిగి భక్తితో ఎలా ఉంటాడో ఒక్కసారి కురు విందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అన్న నామాన్ని అర్థం చేసుకుని నువ్వు అనగలిగితే ఇంత తేడా వచ్చేస్తుంది నీ జీవితంలో. నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి అంత స్థాయిలో ప్రకాశించేస్తుందంతే. అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఎవరికి తట్టనివన్నీ తడతాయి. ఒక్కొక్కరు చూడండి, ఇంతమంది పరిపాలించారు. కాటన్ దొర గారికి ఒక్కరికే రావడం ఏమిటి ఆలోచన? ఇప్పటికీ కాటన్ దొర గారి పేరు చెప్తే మనం నమస్కారం చేయడం ఏమిటి? ఎంతో మంది లోకంలో పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఎవ్వరూ చేయలేనన్ని ఉపదేశాలు, అన్ని గొప్ప మాటలు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక్కరే ఎలా చెప్పగలిగారు? కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని జన్మతో పొందినవారు. అలా నీకున్న విభూతి అమ్మవారి పరం చెయ్యడం నువ్వు నేర్చుకుంటే, నాదే ఉందండి ఇదంతా తల్లి యొక్క ధూళికణం తల మీద పడితే ఇలా జరుగుతోంది అని నువ్వు అనగలిగితే నువ్వు ఏ స్థాయికైనా పెరుగుతావు, ఎంత గొప్పవాడివైనా అవుతావు. ముగ్గురు ఈ లోకమును పరిపాలించేవారు ఆ స్థాయిని పొందారంటే ఆ భక్తితోటే పొందారు. నువ్వు కూడా భక్తితో నిలబడగలిగితే ఆ స్థాయిని పొందుతావు. ఆ భక్తి నీకు రావాలంటే అమ్మవారి యొక్క కిరీటములో ఉన్న పద్మరాగమునుల పేరు ప్రయత్నపూర్వకంగా పలుకు. ఇక్కడ ధ్యానం చేస్తే నీకు ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కిరీటం గురించి ఈ మాటలు చెప్తే వసిన్యాది దేవతలు చెప్పినా వ్యాసుడు చెప్పినా అక్కడ వరకే చెప్పారు. కురు విందమణిశ్రేణి కనత్కోటి ఇరమండిత. కానీ స్మరణ మీరు ఎంత బాగా చేస్తే, దాన్ని ఎంత బాగా చూస్తే, లోపల ఎంత పట్టుకుంటే మీ జీవితం అంతా మారిపోతుంది. ఇది చిత్రం. అంటే ఇప్పుడు ఎంత బాగానో పట్టుకోవాలి. ఏమంటే ఎంత బాగానో పట్టుకోవడానికి ఏముంది? ఎందుకన్ని మాటలు నోరు కొట్టుకు చెప్తారు? బంగారం కిరీటం, అందులో పద్మరాగమణులు, ఇంతకన్నా ఏముందండి? పోనీ బంగారంకు ఇంకో కొత్త డిజైన్ ఊహిస్తాం. ఇవాళ పద్మరాగమణుల సైజు ఓ రోజు పెద్దది పెడతాం, ఓ రోజు చిన్నది పెడతాం, అలా ఊహిస్తాం. అంతేగాని ఊరికే ఎందుకు అలా ఇంకా ఊహించు స్మరించు చెప్పు అంటుంటావు అంటారేమో. అలా నీ చెప్తున్నది నా కోసం కాదు, మన మనసు బాగా దాన్ని పట్టుకుని పొంగిపోయేటట్టు ఇంతకన్నా ఒక గొప్పతనంతో చూసి గొప్ప సమన్వయం చేసి మన జీవితాల్ని ఉద్ధరించడానికి మహోత్కృష్ట ప్రయత్నం ఒకటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేశారు ఈ కిరీటం మీద. అందుకే కిరీటం మీద శంకరాచార్యులు వారు 2 శ్లోకాలు రచన చేశారు.
కాబట్టి ఇప్పుడు చూడండి ఆ శ్లోకంలో అంటారు, గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణ సబలం చంద్రశకలం ధనుశౌనాసీరం కిమితి నిభద్నాతి దిశనాం. ఒక గొప్ప విషయాన్ని చెప్పేసి శంకరాచార్యులు వారు అన్నారు, అబ్బే ధ్యానం చేస్తే ఇది ఎవరికి కనపడదండి అన్నారు. నా నిబధ్నాతి, ఎవరికి కనపడదు. ఇది ఆయన వినయం. ఆయన అంటున్నారు, అమ్మవారి కిరీటం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కిరీటాలు రకరకాలుగా ఉంటాయి. రామచంద్రమూర్తి పెట్టుకునే కిరీటం ఉంటుంది, చాలా గొప్పగా ఘనంగా ఉంటుంది. సార్వభౌముడు పెట్టుకునే కిరీటం ఉంటుంది, ఏదో అంతెత్తు నుండి దాని మీద ఇలా పడగా అవి ఇవి ఉంటాయి. అమ్మవారి కిరీటం చమత్కారంగా ఉంటుంది. అమ్మవారి కిరీటం ఎలా ఉంటుందంటే శంకరాచార్యుల వారు గుర్తు చెప్తున్నారు, అలాగే ఊహిస్తూ ఉండి ఎప్పుడు ఊహించినా ఎలా ఉంటుందో ఆ కిరీటం. ఎన్నో కిరీటాలు చూసేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనకు. ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు చూశారో వాళ్ళు చెప్పాలి. ఆయన చూశారు కాబట్టి మనకి చెప్తున్నారు. కిరీటం విషయంలో ఒక లక్షణం ఉందండి. కిరీట ధ్యానం ఎవరు బాగా చెయ్యగలుగుతారో వాళ్ళకి చాలా దగ్గరగా అమ్మవారి దర్శనం అవుతుంది. మిగిలిన వాటికి ఉండదు అలాగే. కిరీట ధ్యానం బాగా చేసిన వాళ్ళకి అమ్మవారు చాలా సమీపంలో నిలబడి దర్శనమిస్తుంది. అంటే ఎవరు పొందారు ఈ దర్శనాన్ని? శంకరాచార్యుల వారు పొందారు. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు మనకి దాన్ని అందిస్తున్నారు. ఇది ఆయన త్యాగం. ఇప్పుడు అసలు కిరీటం ఎలా ఉంటుంది? రకరకాల కిరీటాలు ఉన్నాయి, అన్ని ఊహించకు, నీ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఎలా? సనీడే యచ్ఛాయా. సనీడే అంటే పక్షుల యొక్క గూడు. పక్షుల గూడు ఎలా ఉంటుందో పక్షుల గూడు ఇలా ఉంటుంది. మీకు ఇంకా తేలికగా నేను ఉదాహరణ చెప్పాలంటే పుచ్చకాయ ముక్కలా ఉంటుంది. పుచ్చకాయ ముక్క అంటే ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు తేలికగా మీరు గుర్తుపట్టాలంటే పుచ్చకాయ కోసేవాడు కోస్తున్నప్పుడు మీరు అలా గమనించండి. ఎప్పుడైనా వాడు ఏం చేస్తాడంటే పుచ్చకాయ తెచ్చి ముందు పడుకోబెడతాడు, ఇలా నిలువుగా కోయడు, ఇలా పడుకోబెడతాడు. పడుకోబెట్టి కత్తితో ముందు సగానికి కోస్తాడు. కోసిన తర్వాత ఏం చేస్తాడంటే అందంగా అమ్మేవాడైతే, ఎవడు పడితే వాడి గురించి నేను చెప్పట్లేదు, ఇప్పుడు ఓ ముక్క తీసేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టి బండి కింద పెట్టేస్తాడు. ఈ మిగిలిన సగం ముక్కని ఏం చేస్తాడంటే ఒక కత్తి పట్టుకుని ఇలా గుండ్రంగా కోస్తాడు. ఇప్పుడు అందులోంచి కాకరకాయ ముక్కల్లా ఇలా గుండ్రంగా వస్తాయి పళ్ళేలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ ఇలా సగానికి కోస్తాడు. ఇలా సగానికి కోస్తే ఇలా అర్ధచంద్రాకారాల్లో వస్తాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తాడంటే గమ్మత్తుగా పెడతాడు ఇలా. ఇది మీరు చూడగానే ఏం చేస్తుందంటే కంటిని ఆకర్షిస్తుంది, తదియనాటి చంద్రరేఖల్లా ఉంటాయి. ఇది తిందామని మీరు ఏం చేస్తారంటే పెడితే ₹1 ₹2 పెడతారు. అనంతమైన ముక్కలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఆ ముక్క పట్టుకుంటే మీరు ఇలా పట్టుకోవడానికి ఉండదు, ఇలా కింద పట్టుకోవాలి. పట్టుకుని మీరు ఈ చివరి నుంచి అందులో ఉన్న ఎర్రగుజ్జంతా తినేస్తే తెల్లగుజ్జుతో ఆకుపచ్చ అర్ధచంద్రాకారంగానే మిగిలిపోతుంది. దీన్ని మీరు కింద పారేస్తే దాని రూపం చెరదు, ఎర్ర గుజ్జు పోతుంది. మేకో గొర్రెో తినేస్తుంది తర్వాత విషయం. కానీ చూడండి అర్ధచంద్రాకారంగా దాని ఆకారం మిగిలిపోతుంది తిన్న తర్వాత కూడా. అలా తేలికగా చెప్పాలంటే అంతకన్నా ఉపమానం లేదు. సనీడే యచ్ఛాయా. పక్షి గూడు పెడితే ఇలా పెడుతుంది. ఎందుకో తెలుసా అండి? తాను కూర్చుంటే రెక్కలు ఇలా పెడితే గుడ్డు చక్కగా అందులో ఉండాలి. తాను పొదిగితే ఇలా పక్షి కూర్చుంటుంది, బరువంతా ఆంచదు, పొట్ట వేడి ఒక్కటే గుడ్డుకు తగులుతుంది. అమ్మ పొట్ట వేడి గుడ్డు పెంకుకి తగిలితే ఆ వేడి లోపల ఉన్న పిండం గ్రహించి పిల్లతనాన్ని పొందుతుంది, ప్రాణం పోసుకుంటుంది. తన కంటికి కనపడనటువంటి తన బిడ్డ గుడ్డులో ప్రాణం పోసుకుంటున్నప్పుడు తన ఒంటి వేడి చేత పొదగబడుతున్న గుడ్డు వలన పొందుతున్నటువంటి అవ్యాజమైన ఆనందం చేత పక్షి కనుగుడ్లు గమ్మత్తుగా ఇలా మూస్తుంది. మీరు ఏ వెంకటాచలం లాంటి క్షేత్రాలకో వెళ్ళినప్పుడు ఏ మధ్యాహ్నం వేళ ఒక్కరూ తిరుగుతుంటే చెట్ల మీద గోళ్లల్లో పొదుగుతున్న పక్షులు కనపడతాయి. అప్పుడు వాటి కళ్ళల్లో ఆనందం చూడాలి మీరు. అమ్మవారు కట్టిన గూడు కూడా అలా ఉంటుంది, అమ్మవారి కిరీటం కూడా అలా ఉంటుంది, ఇలా గూడులాగా. వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకుంటారే కిరీటం, ఏదో కొంచెం బోర్లించినట్టు ఉంటుంది, అలా ఉంటుంది అనమాట ఆ కిరీటం. ఇప్పుడు ఈ కిరీటం గురించి శంకరాచార్యుల వారు ముందు మీకు ఒక క్లూ అందించారు. అలా ఊహిస్తే ఇప్పుడు అందులో ఏముంది? గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం. ఇప్పుడు
మామూలుగా ఒక రాజు పెట్టుకునే కిరీటం అయితే ఏదో ఇంత బుర్రకాయ ఉంటుంది. అమ్మవారు సమస్త విశ్వములు ఆవహించింది. ఇంత విశ్వరూపిణి అయినటువంటి జగన్మాత తలకి సరిపోయే కిరీటాన్ని ఎవరు తయారు చేస్తారు? దానికి మణులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని శంకరాచార్యులు వారు అన్నారు, ఆ ఎర్రటి మణులు ఏవో కావు, ద్వాదశాదిత్యులే అన్నారు. 12 సూర్యులే అమ్మవారి కిరీటానికి మణులు. ఆ 12 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశమంతుడు, వరుణుడు, మిత్రుడు. వాళ్ళ పేర్లు తలుచుకుంటే చాలా ఆరోగ్యం. ఆ ద్వాదశాదిత్యులు అమ్మవారి కిరీటంలో మణులుగా ఉంటారు. ఇప్పుడు మణులుగా ఉన్నారు, బాగుంది. అమ్మవారి కిరీటానికి ఒక్కదానికే ఒక గమ్మత్తుంది, చంద్రరేఖ ఉంటుంది. మిగిలిన కిరీటాలకి చంద్రరేఖ ఉండదు. ఆ చంద్రరేఖ ఎప్పటిది? తదియనాటి చంద్రరేఖ. తదియ కృష్ణపక్షంలోదా శుక్లపక్షంలోదా? కృష్ణపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ ఇవాళ ఉందే చంద్రరేఖ ఇంచుమించు ఇవాళ చవితి కాబట్టి ఇది అవుతుంది, ఇది కాదు. శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ మనం టేకి పెడుతూ కారులోంచి దర్శనం చేశాం కదా ప్రసాద్ బాబు గారు, అందుకని నమస్కారం చేస్తారు తదియనాటి చంద్రరేఖకి. శుక్లపక్షంలో తదియనాటి చంద్రరేఖ ఇలా ఉంటుంది. అది నేను చెప్పిన పుచ్చకాయ ముక్క ఆకారంలో ఉంటుంది. అలాంటి చంద్రరేఖ ఒకటి అమ్మవారి కిరీటం మీద ఇలా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ చంద్రరేఖ ప్రకాశిస్తుంటే 12 సూర్యులు, ద్వాదశాదిత్యులు ఆ పద్మరాగమణులులా కిరీటంలో ఉన్నారు. అమ్మవారు నవ్వుతూ కూర్చుంది. శంకరాచార్యులు వారు అన్నారు, ఈ చంద్రబింబం దగ్గర నుంచి అమృత బిందువులు పడతాయి కదా చంద్రుడు అన్న తర్వాత, ఈ అమృత బిందువు ఇలా పడింది. పడుతుంటే ఈ ద్వాదశాదిత్యుల్లోంచి ఒక కిరణం ఆ బిందువులోకి వెళ్ళింది. వాన పడుతోంది, సూర్యప్రకాశము ఉంది. సూర్యకిరణం వాన బిందువులోంచి వెళ్ళగానే ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది, 7 రంగుల కింద విడిపోతుంది. అలాగే చంద్రుడి నుంచి పడుతున్నటువంటి సుధా బిందువు మీదకి సూర్యకిరణం పడగానే ఎట్నుంచి పడిన కిరీటానికి చుట్టూ ఉన్నాయి ఆదిత్యులు. ఆ సూర్యకిరణం ఇలా పడగానే ఇంద్రధనస్సు వస్తుంది అమ్మవారి కిరీటం మీద, 7 రంగుల కింద విడుతుంది. ఇలా అమ్మవారి కిరీటం చుట్టూ ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. నువ్వు బాగా చూశావని గుర్తు ఏమిటంటే నీకు ఆ ఇంద్రధనస్సు కూడా కనపడి ఉండాలి ధ్యానంలో. లేకపోతే ఈ చంద్రరేఖ నుంచి పడుతున్న సుధాబిందువు సూర్యకిరణం అలా వెళ్ళడం, అందులోంచి విడిబడి ఇంద్రధనస్సు కూడా పడడం జరిగింది అంటే నువ్వు బాగా ధ్యానం చేశావు. ఇలా బాగా ధ్యానం చేసిన వాడికి ఇంద్రధనస్సు అన్నది కొత్తగా కనపడింది. అది ఇంద్రధనస్సు అని శంకరాచార్యులు వారు చెప్పరు. ఎంత రహస్యనామం వాడారో తెలుసా అండి ఆయన? శౌనాసీరం అన్నారు. శౌనాసీరం అన్న మాట ఇంద్రుడికి అమరకోశంలో వాడారు. సైన్యంలో ముందుండి యుద్ధం చేస్తాడు కాబట్టి, ముందు గొప్ప సైన్యం ఉంచుతాడు కాబట్టి ఆయనకి శౌనాసీరం అని పేరు. ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అలా 7 రంగులు విడిపైన ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. అంటే మీరు నిజంగా ఇప్పుడు ధ్యానం చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని శంకరాచార్యుల వారు మీకు ఇచ్చేశారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని అమ్మవారి బంగారు కిరీటం, అందులో మణులు, పైన చంద్రరేఖ. లోకంలో ఉండేటటువంటి సంప్రదాయం ఏమిటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. సూర్యుని కిరణాలు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. శంకరాచార్యులు వారు అంటున్నారు చంద్రుడి యొక్క ప్రకాశం చేత సూర్యుడి యొక్క ప్రకాశం కలిస్తే ఇంద్రధనస్సు వస్తుంది అంటున్నారు. ఆయన అమ్మవారి అనుగ్రహం వల్ల ఏమైందంటే చంద్రుడు గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంకరుడికి సూర్యశేఖరుడు అనే పేరుంది, చంద్రమౌళీశ్వరుడు అని పేరుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో రహస్యంగా అమ్మవారిని సూర్యచంద్రమౌళీశ్వరి అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇలా అనడం వల్ల మీకేం తెలిసింది? అమ్మవారు సూర్యచంద్రమౌళీశ్వరి. ఇప్పుడు మీకు తెలియకుండానే ఈ నామం మీరు పలికేశారు. చంద్రమౌళీశ్వరుడి భార్య చంద్రమౌళీశ్వరి. మీరు మీ ప్రమేయం లేకుండా, మీకు తెలియకుండా ఈ సామ్యాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించేశారు కిరీటాన్ని అడ్డు పెట్టుకుని ధ్యానం చేస్తే. ధ్యానంలో ఇలా ఎవరికి దృగ్గోచరమైందో వాడు ఆ క్షణంలోనే జన్మ సార్థకత పొందేశాడు. అయిపోయింది, వాడి జన్మకి సాధించవలసిన ప్రయోజనం సాధించేశాడు. ఒక్క కిరీటం ఎంత స్థాయిలో ప్రయోజనాన్ని తీసుకొచ్చిందో చూడండి. కాబట్టి ఇది శంకరాచార్యులు వారి ప్రతిపాదన. ఎందుకని శంకరాచార్యులు వారు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు ఆయనకి. 5 శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. 5 శివలింగాల్ని శంకరాచార్యులు వారు తీసుకొచ్చి 5 చోట్ల పెట్టారు. ఒకటి కంచిలో ఉంది, ఒకటి శృంగేరిలో ఉంది,
ఒకటి చిదంబరంలో ఉంది, ఒకటి కేదార్నాథ్లో ఉంది, ఒకటి నేపాల్ నీలకంఠంలో ఉంది. 5 చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వరారాధన అంటారు, కంచివారు చేసినా చంద్రమౌళీశ్వరారాధన అంటారు. చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే. రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు ధ్యానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యుల వారు తొడిగారు. కాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వాడికి కూడా దర్శనం అయిపోతుంది. ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని. ఎప్పుడు చూడొచ్చో తెలుసా అండి? ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది. అందుకే ఆ చతుర్దశిని రూప చతుర్దశి, కృష్ణ చతుర్దశి అని పిలుస్తుంటారు. కారణం ఒక్కటే, ఎంతమంది దీన్ని పట్టుకోగలరో నాకు తెలియదు, కానీ పట్టుకోగలిగిన వారు ధన్యులు. ఒక రాశి చక్రంలో సూర్యచంద్రులు ఇద్దరూ ఎప్పుడూ అమావాస్య నాడు 1 డిగ్రీ దగ్గరే ఉంటారు, అంటే 1 బిందువు దగ్గరే ఉంటారు. అలా గోపాలకృష్ణ గారు నాకు సుతముఖాన్ని అలా బోర్డు ఇస్తే బాగుంది. ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం అనుకోండి. రాశి చక్రం అయితే ఈ రాశి చక్రంలో అమావాస్య తిథి నాడు సూర్యచంద్రులు ఇద్దరు ఇక్కడ ఉంటారు. నేను చెప్పేది వినపడుతోందండి? ఇటు తిరిగి చెప్పడంలో ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఉంటే ఒక నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో ఈ తిథి ప్రారంభం అవగానే ఒక తిథి వస్తే పాడ్యమి వచ్చిందనుకోండి, చంద్రుడు 13 డిగ్రీలు పెడతాడు, అంటే ఇక్కడికి వస్తాడు. సూర్యుడు 1 డిగ్రీ కదులుతాడు. అంటే ఇప్పుడు సాపేక్ష వేగంలో సూర్యుడి కన్నా చంద్రుడు ఎన్ని డిగ్రీలు ముందుకెళ్ళాడు? 12 డిగ్రీలు ముందున్నాడు. అంటే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికి సూర్యుడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడికన్నా 180 డిగ్రీలు ముందుకు వచ్చేస్తాడు చంద్రుడు. 15, 12 180 కదండి సాపేక్ష వేగంలో. అంటే అప్పటికి 15, 13 195 డిగ్రీలు తిరుగుతాడు చంద్రుడు. 195 డిగ్రీలు ఈయన వస్తాడు ఇక్కడికి, 15 డిగ్రీలు ఈయన వస్తాడు. అంటే ఈయనకి ఎదురుగుండా ఈయన ఉంటాడు. సూర్యుడికి చంద్రుడు ఎదురుగుండా. సూర్యుడు తూర్పు దిక్కునుంటే చంద్రుడు పశ్చిమ దిక్కునుంటాడు. సూర్యుడు పశ్చిమ దిక్కును అస్తమిస్తుంటే చంద్రుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు. ఎదురుగుండా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ 15 తిథులు నడిస్తే అమావాస్య వస్తుంది. మళ్ళీ అమావాస్య వచ్చిందనుకోండి, మళ్ళీ ఈయన ఈ 15 రోజుల్లో 15, 13, 195 తిరిగి ఈయన్ని కలిసేసుకుంటాడు. ఈయన్ని కలుసుకునే లోపల అమావాస్యకి ముందు చతుర్దశి తిథి నాటికి ఇంకొక 12 డిగ్రీలు దాటితే అమావాస్య కలిసిపోతాడు. అందుకని సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. 12 డిగ్రీలు మాత్రమే వెనకాలకు ఉంటాడు చంద్రుడు. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆకాశాన్నంతటినీ మీరు ఒక మకుటంగా భావిస్తే అసుర సంధ్య వేళలో ఎర్రటి కాంతి వస్తుంటుంది. అది అమ్మవారి ద్వాదశాదిత్యుల పద్మరాగమణుల మీద కాంతిగా భావన చేస్తే, ఇటు చూస్తే సూర్యుడు, ఇటు చూస్తే చంద్రుడు 12 డిగ్రీల తేడాలో మీరు చూస్తే అప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని చూడగలిగితే, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు అలా ఆకాశంలో అసుర సంధ్య వేళలో దర్శనం చేసిన ప్రతి వాడికి అమ్మవారి కిరీట దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని ఖాతాలో వేసేస్తారు. అది రహస్యం. దాన్ని మనకి చేయించడం కోసమని శంకరాచార్యులు వారు అదే ప్రయోగాన్ని, ఖగోళ రహస్యాన్ని తీసుకొచ్చి గగనమణిభిహి అంటూ ద్వాదశాదిత్యులతో చంద్రుడితో ఇంద్రధనస్సు ఎలా వస్తుందో మనకి ఒక్క కార్తీక మాసంలో చూడకుండా ఎప్పుడైనా కిరీటం చూడడానికి వీలుగా ధ్యానంలో చూడగలిగిన రహస్యాన్ని మనకి ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఎంత రహస్యాన్ని దాచారో చూడండి. అయితే విచిత్రం ఏమిటంటే, ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా? ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా? ఆర్యా దిశతి అని దుర్వాసో మహర్షి చేశారు. నిన్న రోజున చెప్పానే, మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికినా ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా, ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా
స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం, ఉపదేశం తీసుకొని. అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువింద మణిశ్రే నీకనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా దిశతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుందిట. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా. ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ. శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి. సుందరీ జిహ్వాం. నాలుక రక్షింపబడుతుంది, తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి. కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రేశీ పాతుమే చిరంచిబుకం. గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేశీ అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ. కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షీ పాతు గండయోర్యుగళం. ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక శృంగారనాయిక వ్యాద్వక్త్రం. ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప అధికారి భార్య మెరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పెళ్ళే 6 నెలలు ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు. చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఎంత స్థాయికి పెడతాడు. ఈమెయో మెరుపు తీగ, అన్యోన్యమైన దాంపత్యం. ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. వేడి నీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది, గీజర్ పేలిపోయింది. ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడి నీళ్ళలో. ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు. మాంసపు ముద్దగా బతికి ఉంది ఆవిడ. ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది. ఈ పేర్లతో పలికితే నేను ఇలా రక్షిస్తానని. అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి. అందుకనే దాన్ని కవచం అన్నారు. కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి. సింహాసనేశ్వరీ చ గళం. కంఠం రక్షింపబడాలంటే సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతుందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాద నిశం నఖావళి విజయ. గోళ్లు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే, ఇంక నేను అండమేందుకు. కోదండిని చ వక్ష. వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి. కుక్షించ వ్యాకులాచల తనూజాహ. పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది. కళ్యాణీ చ బలగ్నం. నడుము ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి, కళ్యాణి కళ్యాణి అని. కటించపాయా కళాధర శిఖండాహ.
నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ మకుట రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే, ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడుం మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి. అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని. అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది. ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి, పోట్లు అనుకోండి, ఇక ఏ ఉపాసనకి పనికిరాడు. కూర్చోలేడు నిప్పి, నించోలేడు నిప్పి, బాగా కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు. ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది. ఊరు ద్వయంచపాయాదుమా, ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి. మృడానీచ జానునీ రక్షేత్, మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి. జింఘేచ షోడసీమే, పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి. ప్రాయాత్వాదౌ చపాశ శృణిహస్త, శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి. అలాగే ప్రాతపాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయకాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ, మణిగృహాధీశ అంటే మధ్యాహ్న కాలమునందు రక్షింపబడతారు. శర్వాణ్యవతు చ సాయం, సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు. పాయాద్రాత్రౌ చ భైరవి సాక్షాత్, రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు. భార్యాం రక్షతు గౌరీ, గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే, గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి, చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది. అలాగే పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ, కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు. రోజు యజమాని పూజాగృహంలో బిందు గృహపీఠ అనోసారంటే. అలాగే శ్రీ విద్యాచ యశోమే, శ్రీ విద్య అని పిలిస్తే, మా గోపి గారి కూతురు పేరు శ్రీ విద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు. అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను, అనురాధ గారికి. శీలం చావ్యాచిరం మహారాజ్ఞి, ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడి వస్తుంది. పవనమయి, పావకమయి, క్షోణిమయి, వ్యోమమయి, కృపీటమయి, రవిమయి, శశిమయి, దిగ్మయి, సమయమయి, ప్రాణమయి, శివే పాహి. రోజు ఈ మాట చెప్పాలి. అమ్మా నువ్వే పంచభూతములు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే సోమయాజి, కాళి, కపాలిని, శూలిని, భైరవి, మాతంగి, పంచమి, త్రిపురే, వాగ్దేవి, వింధ్యవాసిని, బాలే, భువనేసి, పాలయ చిరమ్మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది. ఇదే దేవీ భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటాడు. అంత గొప్ప నామములు. అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే, ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడుము యొక్క పైభాగం రక్షింపబడుతోంది. ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం. మూక పంచశతిలో శంకరులు చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తానా? 5 నిమిషాలు దాటితే మన్నించండి. కుతుక జుషి కాంచి దేశే కుముద తపో రాశి పాకశేఖరితే కురితే జనో మనోయం కులగిరి పరిభృడ కులైకమణి దీపే అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ? కామాక్షి. అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు. అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు. అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది. అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయిట కామాక్షి దర్శనం కావాలని. కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోందనుకోండి, సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు. అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా. అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి. కాబట్టి కురితే జనోహ మనోయం, ఒక కలవ పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది, చంద్రుడికి విచ్చుకుంటుంది. కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను? అమ్మా నువ్వెవరో తెలుసా? కులగిరి పరిభృడ కులైకమణి దీపే,
పర్వతములకు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి. ఆయన పర్వతాలకే సార్వభౌముడు. నువ్వో ఇంట పుట్టిన ఆడపిల్లవి, సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి. తాను సార్వభౌముడు పర్వతాలకే, తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమాధికారం పొందింది. ఇప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడమ్మా? పర్వతం అయితే మాత్రమేమ్మా. ఈ సార్వభౌమత్వం దేని చేత ప్రకటనమైంది? హిమాలయ పర్వతాలు పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్యచంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు కూర్చుంది. అటువంటి కూతుర్ని కన్నందుకు ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడో. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతం ఇందువదన అన్నాడు. అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటమై తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమ్మా అన్నారు మూకశంకరులు. ఆయన అంటారు, ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం అంబామనుకంపమాదిమామీక్షే ఆదిమజనని. ఏమి మాటలు పడిపోయాయండి మూకశంకరులకి. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ ఆ కిరీటం గురించి చెప్తున్నారు. అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి, నువ్వో ధరణిమయీం, ఈ భూమి అంతా నువ్వే. తరణిమయీం తల్లి నువ్వే, వాయువు నువ్వే, అగ్ని నువ్వే, నీరు నువ్వే, ఆ ఆఖరికి సువాసన, పంచభూతములు, పంచతన్మాత్రలు అన్నీ నువ్వే. అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే. అష్టమూర్తులు నువ్వే, పంచభూతములు నువ్వే, సూర్యచంద్రులు నువ్వే, జీవుడు నువ్వే. ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు. పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి అబ్బా నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడో. ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా నీ కిరీటం చేత అన్నారు మూకశంకరులు. అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు. అంత గొప్ప కిరీటం ఆ కిరీటం. అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద తన్మయత్వాన్ని పొందుతాం. కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను, ఒక్క నామం పూర్తయితే పరమ సంతోషం. కానివ్వండి, గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి? రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని, మిగిలిన నామాల్లో కొన్నింటిని నడిపిస్తే అన్ని వీలైతే